స్పెషల్ చిట్ చాట్. ఈరోజు మనతో పాటు ఉన్నారు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో హరికథా కళారంగంలో ఎన్నో ప్రదర్శనలు ఇస్తూ ఎన్నో పురస్కారాలు మరెన్నో ప్రశంసలు అందుకున్న శ్రీమతి ఉమామహేశ్వరి గారు మనతో పాటు ఉన్నారు. ఉమామహేశ్వరి గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు మేడంకి సంబంధించి ఒక చిన్న ఏవి చూద్దాం. కంచి పరమాచార్యులు అభినవ మాతంగిగా అభివర్ణించిన శ్రీమతి డి ఉమామహేశ్వరికి ఈ ఏడాది భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ప్రకటించింది. పుట్టింది ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నం, చదువుతూ పెరిగింది తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురం అయినా స్థిరపడింది హైదరాబాద్లోనే. తాత నాదస్వర విద్వాంసుడు, తండ్రి వేములవాడ రాజరాజేశ్వరి ఆలయ ఆస్థాన విద్వాంసుడు కావటంతో సంగీత వారసత్వం పుట్టుకతోనే లభించింది. చిన్నప్పటి నుంచి శాస్త్రీయ గాత్ర సంగీతంలో కృషి చేస్తూ లలిత కళా పోషకులైన కపిలేశ్వరపురం జమీందారు, కేంద్ర మాజీ మంత్రి సత్యనారాయణరావు, ఆయన సతీమణి రాజరాజేశ్వరమ్మ దృష్టిలో పడటం ఉమామహేశ్వరి జీవితంలో మేలిమలుపు. వారి ఆధ్వర్యంలో నడిచే సర్వారాయ హరికథా పాఠశాలలో హరికథా పితామహుడైన అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు శిష్యుల దగ్గర శిష్యరికం ఆమెను మేటి హరికథా కళాకారిణిగా తీర్చిదిద్దింది. విశ్వభాష అయిన సంస్కృతం ద్వారా సాహిత్యంలో నిక్షిప్తమైన భారతీయ సంస్కృతిని చాటి చెబుతూ తొలి మహిళా సంస్కృత హరికథా కళాకారిణిగా గుర్తింపు పొందారు. 25 వయసులోనే ఉజ్జయిని నగరంలో ఇచ్చిన కుమార సంభవం సంస్కృత హరికథా గాన ప్రదర్శన దేశ విదేశాల నుంచి వచ్చిన పండితులను విశేషంగా ఆకర్షించింది. పండుగలు, ఉత్సవాల్లాంటి ప్రత్యేక సందర్భాల్లో తిరుపతి, శ్రీశైలం, అన్నవరం, వేములవాడ ఇలా ఆమె హరికథా గానామృతంతో పరవశించని ఆలయ ప్రాంగణం లేదు. దేశ విదేశాలలో, విశ్వవిద్యాలయాల్లో, సంగీత నాట్య సభలలో, దేశ విదేశాల సదస్సులలో అసంఖ్యాకమైన హరికథా ప్రదర్శనలిచ్చారు. అమెరికా, బ్రిటన్, మలేషియా, సింగపూర్, ఇండోనేషియా తదితర దేశాల్లో పర్యటించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళారత్నతో, ఉజ్జయిని కాళిదాస్ అకాడమీ చిత్రకళా సరస్వతితో, అమెరికా తెలుగు సాహిత్య సాంస్కృతిక సంఘం హరికథా కళావాహినితో సత్కరించాయి. ఇక ఆమె అందుకున్న అవార్డులకు లెక్కేలేదు. తొలి మహిళా సంస్కృత హరికథా కళాకారిణిగా లిమ్కా బుక్లో కూడా స్థానం సంపాదించుకున్నారు. తాను అభ్యసించిన సర్వారాయ హరికథా పాఠశాలకే 3 ఏళ్ల పాటు గౌరవ ప్రిన్సిపల్గా పనిచేయటం వారు ఆస్వాదించే మరో మధురానుభూతి. అప్పటి రాష్ట్రపతులు జ్ఞాని జైల్ సింగ్, శంకర్ దయాళ్ శర్మ వంటి వారు అభినందన పురస్కారాలతో పాటు ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది చేతుల మీదుగా సత్కారం అందుకున్న ఘనత ఆమెది. తన హరికథా ప్రదర్శన ద్వారా భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేస్తున్న ఉమామహేశ్వరికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ ప్రకటించింది. అలాగే రీసెంట్గా పద్మశ్రీ అవార్డు గ్రహీత ఆవిడ. అయితే దీనిపై ఆవిడ ఎలా స్పందిస్తున్నారు, మరెన్నో విషయాలను ఆవిడ మాటల్లో మనం తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ముందుగా అమ్మవారి దయ వల్ల క్షేమంగానే ఉన్నాను. మీకు హార్టీ కంగ్రాచులేషన్స్. పద్మశ్రీ అవార్డును మీరు అందుకున్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి. ఎలా ఫీల్ అవుతున్నారు? కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతాభివందనలు. ఈ పద్మశ్రీ అవార్డు అనేది రావటం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. నా ఆనందానికి అంతులేదు. ఎందుకంటే హరికథ అనేటువంటి ప్రక్రియకి ఇది 150 సంవత్సరాల నాడు పుట్టింది శ్రీమద్ అజ్జాడ ఆదిభట్ట నారాయణదాసు గారి ద్వారా. అలా ఎందరో మహానుభావులు ఈ హరికథా రంగాన్ని నమ్ముకుని కథాగానాలు చేస్తూ వారి జీవితాలను ధన్యం చేసుకున్నారు. అటువంటి హరికథా కళారంగానికి ప్రక్రియకు ఈ పద్మశ్రీ అనేది రావటం నాకు అని నేను అనుకోవడం లేదు. ఈ కళా ప్రక్రియకి వచ్చిందని మహదానందంతో ఉన్నానండి. ముందుగా మీరు పద్మశ్రీ అవార్డుకి నామినేట్ అయ్యారు అని తెలియగానే, మీ అవార్డు మిమ్మల్ని వరించిందని తెలియగానే మీరు నిజంగా మీకు ఎలా అనిపించింది? మహదానందం పొందానండి. అసలు నాకు ఈ వయసులో చిన్నదాన్ని అసలు ఈ సంవత్సరం వస్తుందని కూడా నేను అనుకోలేదు. మామూలుగా నేను వారికి పంపించాను, భాషా సంస్కృతి శాఖ వారికి, తెలంగాణ వారికి. అనుకోకుండా ఇది రావటం నేను నమ్ముకున్నటువంటి నా ఇష్టదైవమైన ఆ లలితా పరమేశ్వర అనుగ్రహంతో, గురువుల యొక్క ఆశీస్సులతో నాకు ఈ విద్యాభిక్ష పెట్టిన
తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపుర జమీందారులైన శ్రీ ఎస్పీబీపీకే సత్యనారాయణరావు గారు, వారి ధర్మపత్ని శ్రీమతి రాజరాజేశ్వరమ్మ గారు నాకు ఈ విద్యను నేర్పించారు. వారందరికీ మనసులో ఎన్నో వేల వేల నమస్కారాలు తెలుసుకున్నానండి. తెలంగాణ నుంచి ఎంపికయ్యారా, ఆంధ్ర నుంచి ఎంపికయ్యారా? అది నేను తెలంగాణ ద్వారానే నేను నా ప్రొఫైల్ అందచేశానండి, ఆంధ్ర నుంచి. అయితే నా బయోడేటాలో దానిలో మచిలీపట్నంలో పుట్టాను కాబట్టి అది మొట్టమొదట్లో చూసినట్టున్నారండి. అందుకోసం నన్ను ఆంధ్రాగా వేశాను. అయినప్పటికీ నేను పుట్టడం 14 సంవత్సరాల వరకు నేను మచిలీపట్నంలోనే మా తల్లిదండ్రుల సమక్షంలో పెరిగి 10th క్లాస్ పరీక్షలు రాసిన తర్వాత తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురం గ్రామంలో జమీందారులైనటువంటి సత్యనారాయణరావు గారి దంపతుల వారి తండ్రి గారి పేరున శ్రీ సర్వారాయ హరికథా గురుకులంలో చేరాను. మా తండ్రి గారు చేర్పించారు. ఎందుకంటే మా జమీందారు గారి భార్య, వారి సతీమణి అంటే ధర్మపత్ని చల్లపల్లి రాజాగారి మేనకోడలు. వారిది మచిలీపట్నంలో రామనాయుడుపేట. వారి బంగ్లా ఎదురుగుండానే మా ఇల్లు. నేను రోజు మా ఇంటి నుంచి స్కూల్కి వెళ్ళడం, తర్వాత సంగీత క్లాస్కి వెళ్ళడం. మా నాన్నగారు చిన్నప్పుడే నాకు సంగీతం మొదలుపెట్టారు. ఇంట్లో పాడిస్తున్నా, నువ్వు బయట గురువుల దగ్గర నేర్చుకుంటే నీకు బాగా వస్తుందమ్మా అని వేరే టీచర్ గారి దగ్గర, కమలమ్మ గారని వారి దగ్గర నేర్చుకోవడానికి పెట్టారు. అలా వెళుతూ ఉంటే ఈ బంగ్లాలో నా స్నేహితులు ఉండేవారు, జమీందారు గారి భార్య వారి. ఆ స్నేహితులు ఎప్పుడన్నా పిలిచి నువ్వు సంగీతం నేర్చుకుంటున్నావు, ఏదన్నా పాడు అనేవారు. సరే, నేను ఒకరోజు పాడితే ఆ టైంలో ఆమె కపిలేశ్వరపురం నుంచి వచ్చారట. ఆ విషయం నాకు తెలీదు. వారు వెంటనే విని ఎవరు పాడిందని కబురు పంపించారు. నేనని పరిచయం చేశారు నన్ను. అప్పుడు నువ్వు చాలా బాగా పాడావమ్మా, ఈ సంగీతంతో పాటు నీకు హరికథ అనే విద్యను నువ్వు నేర్చుకుంటే చాలా బాగుంటుంది. మా మామయ్య గారి పేరున హరికథా గురుకులాన్ని కపిలేశ్వరపురంలో పెట్టారు, నువ్వు వచ్చి నేర్చుకోవచ్చు కదా అని అన్నారు. తప్పకుండా వస్తానమ్మా అని వారితో చెప్పాను. కానీ మాది పెద్ద కుటుంబం, తల్లిదండ్రులు, అన్నదమ్ములు ఇద్దరు, నలుగురు అక్క చెల్లెళ్ళం. చాలా చిన్నదాన్ని నేను కూడా. భయపడి భార్యని విడిచిపెట్టి ఉండలేదు ఎప్పుడూను. మా అమ్మ మా నాన్నలను విడిచిపెట్టి ఒక క్షణం కూడా ఉండేదాన్ని కాదు, స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చే వరకు. అంతే తప్ప నాకు ఇంకా భయం వేసి నేను మా అమ్మ వాళ్ళతో చెప్పలేదండి ఈ విషయం. ఆ తరువాత మరలా నేను 10th క్లాస్లోకి వచ్చిన తర్వాత ఆ సంవత్సరం మళ్ళీ వచ్చారు వారు. వచ్చినప్పుడు నేను ఒక అమ్మాయితో మాట్లాడాను కదా, ఆ అమ్మాయి పాఠశాలలో చేరతానంది, మరి ఎందుకు రాలేదు అని సరైన అడిగారండి. కబురు పంపించారు ఒక వ్యక్తిని. వారి ద్వారా మళ్ళీ మా నాన్న నేను కలిసి వెళ్ళి, అయ్యో మా అమ్మాయి మాకు చెప్పలేదమ్మా, మన్నించండి, నేను తప్పకుండా మీ మాటకి నేను గౌరవించి తప్పకుండా చేర్పిస్తాను, మీ వంటి మహనీయులు దగ్గర ఉంటే మా అమ్మాయి జీవితం ధన్యమే కదా అని చెప్పి మా నాన్నగారు నా 10th క్లాస్ పరీక్షలు అయిన వెంటనే నన్ను కపిలేశ్వరపురం తీసుకెళ్ళి 3వ రోజునే తీసుకెళ్ళారండి. అదే సమయంలో వేసవిలో అందరికీ సెలవులు ఇచ్చేస్తున్నారు. అప్పుడు ఇంకా మళ్ళీ సెలవులకు వెళ్ళిపోతే ఈ అమ్మాయి ఒకతే ఉండలేదు, వెళ్ళిపోతుందేమో అని అక్కడ గురువుగారైన కడల వీరదాస్ గారు ఆయన ఏం చేశారంటే, వాళ్ళు వచ్చేస్తారమ్మా ఒక 1 వీక్లో, నువ్వు మా ఇంట్లోనే ఉండాలి, ఎందుకంటే రాణి గారును సత్యనారాయణరావు గారు వారి అబ్బాయి పెళ్ళికి మద్రాసు వెళ్ళారు, వారు 10 రోజుల్లో వచ్చేస్తారని చెప్పి మరీ ఉంచారు. ఉంచి ఆయన ఏం చేశారంటే, నేను 10th క్లాస్ పరీక్షలు రాసి వచ్చానేమో, కొంచెం బైహార్ట్ చేయడం అలవాటు చదువులోను. చేసిన తర్వాత హరికథ కూడా వెంటనే అలవోకగా వారు చెప్పిన తర్వాత ఒక గంటన్నర హరికథని వారు 20 రోజుల్లో నాకు పాఠాంతరం చేసేసారు. చేసిన తర్వాత మా రాణిగారు వారు మద్రాసు నుంచి వచ్చారు, వరలక్ష్మి వ్రతం జరిగింది. ఇట్లా నువ్వు వచ్చావా, నాకు చాలా సంతోషం అని వారు ఎంతో ఆనందపడ్డారు. ఇంతలో గురువుగారు వెళ్ళి, అమ్మాయికి నేను హరికథ నేర్పించేశానండి, మీరు ఒకసారి మీ ఎదురుగుండా వినండి, నేను చెప్పిస్తానని అన్నారు. అని అంటే వెంటనే అదే రోజు సాయంత్రం స్టేజ్ అది ఏర్పాటు చేసి ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. మొదటి ప్రదర్శన మా రాణి గారి ఎదురుగా. దాంతో గంటన్నర గౌరీ కళ్యాణం అనే హరికథా గానం చేశాను. చాలా ముగ్ధులైపోయారు. అందులో గంటన్నర మా రాణి గారు ఆ ఊరు కపిలేశ్వరపురం గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా 1 నెల 15 రోజులు కూడా అయిందో లేదో ఈ అమ్మాయి వచ్చి ఇంత త్వరలో హరికథా గానం చేసింది అని అంటే, ఇంక మా రాణి గారు అయితే బందరు ఈ కళారంగానికి పుట్టినిల్లు, హరికథలైనా సంగీతమైనా నృత్యమైనా నాటక రంగం ఎక్కువ అక్కడ సంగీతం. అందుకోసం
అది మా ఊరు అమ్మాయి కాబట్టి అది వంట పట్టింది ఆ అమ్మాయికి అని చెప్పి నన్ను వారి బంగ్లాలోనే పెట్టుకుని వారు నన్ను కన్న కూతురి కన్నా మిన్నగా చూస్తూ ఈ విద్యను నేర్పించారండి. మరి ఇంట్లోంచి 10th అయిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇంట్లోంచి బయటికి వెళ్ళారు. అవును. కొన్నాళ్ళు ఇంట్లో వాళ్ళకి దూరంగా ఉన్నారు. ఇంకా ఆ టైంలో ఇంత కమ్యూనికేషన్ కానీ ఇటువంటి వసతులు కూడా లేవు. అవునండి. భయం కానీ బాధ కానీ ఇబ్బంది కానీ ఏం పడలేదా? అంటే నేను 3 నెలలు కంటికి మింటికి ఏకధాటిగా ఏడుస్తూనే ఉన్నాను. వాళ్ళని విడిచిపెట్టి వచ్చేసానని ప్రతి క్షణం ఏడుస్తూనే ఉండేదాన్ని. ఆ తర్వాత నేను అక్కడ ఏదో పల్లెటూరి కదండి, ఎవరో ఏదో ఒక మాట అన్నారని నేను ఉండలేను నాన్న అనేసి ఉత్తరం రాసేస్తే మా అమ్మ వెంటనే తీసుకొచ్చామని గొడవ పెడితే వచ్చేసారు మా నాన్న. అమ్మాయి ఉండలేకపోతుందండి, ఇక్కడ ఎవరో ఏదో అన్నారట, బెంగపడి ఏడుస్తూ ఉత్తరం రాసిందని చెప్తే, ఏదో అంటారండి అన్నీ పట్టించుకుంటే ఎట్లా మనం, ఈ సమాజంలో మంచి వస్తుంది చెడు వస్తుంది అన్నీ వస్తాయి, అన్నిటికీ మనం తల వంచి ధైర్యంగా ముందుకెళ్ళాలి. ఎందరో ఆడపిల్లలు బయట విదేశాలకు వెళ్ళి చదువుకుంటున్నారు, ఈ ప్రక్కనే అందులో మా ఊరు నేను నెల నెల వస్తూ ఉంటాను, వచ్చినప్పుడు నేను తీసుకొస్తాను, మీరు అట్లాంటివి ఏం పెట్టుకోవద్దు, వెళ్ళండి అని చెప్పి పంపించేశారండి. ఆనాడే వెళ్ళిపోతే మరి నా జీవితం ఎలా ఉండేదో. మీరు ముందు ఈ సంగీతం దగ్గర నుంచి హరికథ నేర్చుకోవాలి, హరికథ ప్రదర్శనలు ఇవ్వాలి అనే ఆసక్తి ఏ వయసులో మొదలైందమ్మా? అంటే మా ఊర్లో హరికథ విద్వాంసులు ఎందరో హరికథా గానాలు చేస్తూ ఉండేవారండి. ఇటు అమ్ముల విశ్వనాథం గారేమో రామాయణం 40 రోజులు ఒకవైపున ఒక స్ట్రీట్లో చెప్పేవారు. కోట సచ్చిదానంద శాస్త్రి గారని వారు కూడా మొన్న ఈ క్రిందటి సంవత్సరం వారికి పద్మశ్రీ వరించింది, వారికి 90 సంవత్సరాలు. ఆయన స్ఫురద్రూపి, గానంలో చాలా అద్భుతంగా గానం చేసేవారు. ఇటు ఘంటసాల పాట ఉందంటే ఘంటసాల పాట, షణ్ముఖ ఆంజనేయ గారు ఉన్నారంటే ఆయన పద్యం, ఇక్కడ బాలమురళి గారి సంగీతం ఉందంటే సంగీతం ఎలా ఉందంటే అలా పాడేవారు. అంత సాహిత్యంలోనూ గొప్పవాడు. ఆయన హరికథలకి అందరూ కూడా ముగ్ధులైపోయేవారు. సినిమా హాల్స్ చాలా ఉన్నాయండి. ఆ సినిమా హాల్స్లో ఎవరు ఉండేవారు కాదు, మొత్తం ఆయన హరికథలు 40 రోజులు ఆయన దగ్గరే ఉండేవారు. దాసుగారి హరికథ ఎప్పుడైపోతుందండి అని దండం పెట్టేవారు అక్కడ ఉన్నటువంటి మేనేజర్స్ అందరూ కూడా, మా హాల్లోకి ఎవరు రావడం లేదని. అంత ఆదరణ ఆ రోజుల్లో ఉండేదండి, అంత అద్భుతంగా ప్రోగ్రామ్స్ జరిగేవి. అయితే మా తల్లిదండ్రులకి బాగా ఇష్టం. ఈ దాస్ గారు కూడా మా వీధి గుండానే వెళ్తాం, మాది బ్రాహ్మణ అగ్రహారం, ఆ వీధిలోనే బస చేసేవారు వారు. అక్కడి నుంచి వెళ్తుంటే ఇక మేము మా అమ్మ మా నాన్న వారు వెళ్తున్నారు కదా అని నేను కూడా వారి వెంట వెళ్ళేదాన్ని. నువ్వు వద్దమ్మా ప్రొద్దుటే స్కూల్కి వెళ్ళాలి, అప్పటికి నా వయసు 8-9 సంవత్సరాల వయసు లోపల, అది అంతే. ఆ వయసులో హరికథలకు వెళ్ళటం అది ఎలా అర్థం అవ్వటం, ఆ పరిజ్ఞానం ఎలా వచ్చింది? అది అంటే వారి చెప్పే విధానాన్ని నేను అలా కన్ను ఆర్పకుండా చూస్తూ వింటూ ఉండేదానండి. మధ్య మధ్యలో చిన్నపిల్లని కాబట్టి పడుకున్నా కానీ ఆ ప్రోగ్రామ్స్ మాత్రం మిస్ అయ్యేదాన్ని కాదు. ఆ మహాభారతం నేను పుస్తకంలో చదవలేదండి ఎప్పుడూను, పెద్ద అయిన తర్వాత కూడా వారి హరికథ నా చెవుల్లో ఇప్పటికీ అట్లా నా మైండ్లో అట్లా ఉండిపోయిందండి. ఆ మహాభారతం అంతా కూడా చాలా అద్భుతంగా చెప్పేవారు వారు. అలా వినడం, ఇంటికి వచ్చిన తర్వాత ఒక చిన్న అగ్గిపెట్టి పట్టుకుని చిరతల్లాగా పెట్టుకుని నేను పాడుతూ ఉంటే మా అన్నయ్య ఏమో నన్ను ఎంకరేజ్ చేస్తూ ఒక చిన్న పెట్టి మీద కూర్చుని ఆయన మృదంగం వాయిస్తున్నట్లుగా ఏదో తబలా వాయిస్తున్నట్లు రిథం వేసేవాడు అనమాట. ఇదేమో హరికథ, వాడేమో ఇట్లా వాయిస్తున్నాడు, వీళ్ళందరూ ఇట్లా చేస్తే ఎట్లాగా సంగీతం చాలా గొప్ప విద్య, ఈ సంగీతాన్ని నమ్ముకుని నేను పిల్లల్ని బ్రతికించుకోవాలంటే చాలా కష్టంగా ఉంది, వద్దునైనా మీరు దీనిలోకి దిగద్దు, అసలు ఆడపిల్లలకైతే తప్పనిసరిగా నేర్పిస్తాను, నేర్చుకున్న తర్వాత డిప్లొమా చేసి అది ఏ వర్క్ అయినా చేస్తే స్కూల్ టీచర్ అన్న ఏదైనా అవుతుందని మా నాన్నగారికి ఉండేది. మా అన్నయ్యని మాత్రం, అన్నదమ్ములు ఇద్దరిని మాత్రం వారిని చదివించారు. వాళ్ళు ఎంఎస్సి చదివి వాళ్ళు లెక్చరర్స్, మ్యాథమెటిక్స్ లెక్చరర్స్ అయ్యారండి. మంచి పేరు ప్రఖ్యాతులు, వందలాది శిష్యులు వాళ్ళకి కూడా జరిగింది. ఇక అట్లా మా ఆడపిల్లలకి మాత్రం మా నాన్నగారి ఉద్దేశం చాలా ఆడపిల్లలకి ఏదో ఒకటి నేర్పించాలని. నాకు సంగీతం, ఇంకొక అమ్మాయికేమో నాదస్వరం, ఇంకొక అమ్మాయికేమో వైలిను, ఇంకొక అమ్మాయికేమో మృదంగం, అలా స్టార్ట్ చేశారండి. ఇక నేను కపిలేశ్వరపురం వెళ్ళడంతో ఇక మా నాన్నగారు ప్రైవేట్గా అందరికీ పాఠాలు చెప్పడం, నాదస్వరం ప్రోగ్రామ్స్ ఒక దేవాలయంలో చేయడం జరిగింది. తర్వాత కపిలేశ్వరపుర జమీందార్ గారి భార్య, మీరు ఇట్లా కాదు, వేములవాడలో ఒక పోస్ట్ ఉందట, మీరు ఉద్యోగం చేయడానికి అక్కడికి వెళ్ళండి అని చెప్పి తెలిసిన వారి ద్వారా, వారి భర్త ద్వారా వారు
ఉద్యోగం మా నాన్నకి ఏర్పాటు చేశారు. అక్కడ నాదస్వర విద్వాంసులుగా 30 సంవత్సరాలు ఉన్నారండి వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో. ఇక అందరూ వెళ్ళిపోతే ఎట్లాగా మా అన్నయ్య దగ్గర ఉద్యోగం వచ్చిన కొత్త కాకినాడలో మా అన్నయ్య దగ్గర తాను ఉద్యోగం చేసుకుంటూ లెక్చరర్గా ఈ మా చెల్లెళ్ళు ఒక 2 చెల్లెళ్ళని ఒక తమ్ముడిని తానే చూసుకునేవాడు. నేను ఆ దగ్గర సమీపంలోనే కపిలేశ్వరపురం మాది. నేను అప్పుడప్పుడు వస్తూ వెళుతూ ఉండేదాన్ని. ఆ విధంగా మేము అలా స్థిరపడ్డామండి. అందరూ కూడా సంగీత సాహిత్య కళారంగంలోనే ఉన్నారు. అంటే మిగతా వారు ఇంకా మా నాన్న దగ్గరుంటే మరి అది సాగేది. ఆయన ఎప్పుడైతే వేములవాడ వెళ్ళిపోయారో అక్కడ ఇంకా దీనికి సంబంధించిన వారు కళాకారులు వారికి కూడా పెద్దగా తెలియదు, చాలా దూరభారాలు రావాలి అని ఇంకా వాటికి స్వస్తి చెప్పేశారు. ఇక వీరందరూ కూడా చదువుకుని ఉద్యోగాలు చేస్తున్నారండి. డిగ్రీలో మొదటి ప్రదర్శన మీ బంగ్లాలో చేశారు. అది కొద్ది మంది ఉండుంటారు. అది ఒక రిహార్సల్ లాగా చేశానండి అంతే. ఆ తర్వాత ప్రదర్శన ఎక్కడ ఇచ్చారు? అక్కడ 100 మంది 1000 మంది ఉంటారు. మీకు ఎలా అనిపించింది? అక్కడ నేను విజయనగరం సంస్కృత కళాశాలలో అక్కడ గణేశ్వర నవరాత్రులు చేశారండి. అక్కడ విజయనగరం సంస్కృత కళాశాల ప్రిన్సిపల్ గారు మానాప్రగడ శేషసాయి గారు మీ స్కూల్ నుంచి బాగా చెప్పే అమ్మాయిలను పంపించండి అని అడిగారన్నమాట. అప్పుడు నన్ను పంపించారు. చెప్పేటప్పటికి చాలా బాగుంది అని, మంచి భవిష్యత్తు ఉంది అమ్మాయికి అని మళ్ళీ వారు ఫోన్ చేసి వారికి తెలియచేశారు. అలా అక్కడ కథాగానం చేశానండి. చిన్నప్పటి నుంచి కూడా అంటే ఒక హరికథలు అలవోకగా హరికథలు చెప్తున్నారు, కీర్తనలు చెప్తున్నారు అంటే చిన్నప్పటి నుంచి కూడా అంతే మాట్లాడడం కూడా అదే విధంగా మాట్లాడుతూ ఉంటారు. చిన్నప్పుడు నేను అస్సలు ఎవరితో మాట్లాడేదాన్ని కదండి. పెద్దలకైతే ఒక నమస్కారం చేయడం, గురువు చెప్పిన పాట నేర్చుకోవడం, ప్రాక్టీస్ చేయడం మర్నాడు, అంతేగాని ఇంకొక మాట మాట్లాడేదాన్ని కదండి. వారు భోజనం వడ్డించినా కానీ అలాగే నాకు కావాల్సిన ఎదురుగుండా ఉంటే తినడం, మళ్ళీ అది కావాలని కూడా నేను అడిగేదాన్ని కాదు. అట్లా చాలా సైలెంట్ అండి. మొట్టమొదట్లో చాలా సైలెంట్గా ఉండేదాన్ని. ఈ కళారంగంలో తిరగడం వల్ల ఇదిగో ఇట్లా మీ వంటి వారు ఇట్లా మాట్లాడించడం వల్ల నేను మాట్లాడుతున్నాను అదండి. అమ్మ, ఇది ఈ హరికథ కాలక్షేపం, ఈ హరికథ రంగాన్ని మీరు ఒక ప్యాషన్గా ఎంచుకున్నారా, ఒక జీవనోపాధి చేసుకుందామని ఎంచుకున్నారా? జీవనోపాధి కోసమే నేను ఎంచుకున్నానండి. మా నాన్నగారు మనమందరం కళాకారులు అమ్మ, ఇది ఒక జీవనోపాధిగా నువ్వు నేర్చుకోవాలి, కుటుంబానికి పెద్దమ్మాయి నువ్వు వెళ్ళాలి తప్పనిసరిగా, నువ్వు నేర్చుకుంటే నేను మిగతా వాళ్ళందరినీ కొంతమందిని ఇంకొక రంగంలో నేను తీసుకొచ్చి చదివిస్తాను, వారిని అందరినీ చదివించాలంటే కష్టం, ఆవిడ నీకు దైవంలాగా మనకి ఆమె మాట ఇచ్చారు, నిన్ను అభివృద్ధిలోకి తీసుకొస్తానని అని బలవంతం చేస్తే నేను వెళ్ళాను. వెళతాననగా నెల రోజుల నుంచి ఏడుపు ఎదురుకుండా కనిపిస్తే ఏడుస్తూ మళ్ళీ మా నాన్న ఎప్పుడు మాది బ్రాహ్మణ అగ్రహారం తెల్లవారి 3:30-4 గంటలకల్లా పక్కనే గణాపాటి గారు ఒక 50 మంది శిష్యులు ఉండేవారు. తెల్లవారుజామున లేచి ప్రాక్టీస్ చేస్తూ వారు ఆ వేదం వినిపిస్తూ ఉండేది. చూసావా బ్రాహ్మణులకైతే విద్యలు వస్తాయి, మళ్ళాంటి వాళ్ళకి ఎందుకు వస్తాయి, వాళ్ళు అంతా తెల్లారుజామున లేస్తున్నారు అని అనేవారు అనమాట. అది మనసులో ఉండిపోయి మేము కూడా తెల్లారుజామున లేవడం అప్పటి నుంచి అలవాటు 4 గంటలకి. అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా అదే అలవాటు అయిపోయిందండి. మా స్కూల్లో కూడా మా రాణి గారు తెల్లవారుజామున లేచి మీరు ప్రాక్టీస్ చేస్తే ఇటువంటి కళలు అభివృద్ధిలోకి వస్తారు, తమిళనాడులో అంత సాధన చేస్తారు, నాకు తెలిసినంతలో పెద్ద వారందరూ కూడా అభివృద్ధిలోకి వచ్చారంటే తెల్లవారుజామునే లేవాలి, బ్రాహ్మీ ముహూర్తంలో లేస్తే అన్నీ అనుకూలిస్తాయి అని చెప్పేవారండి. అది అట్లా అలవాటైపోయింది లేవటం ప్రొద్దుటే. అమ్మ, మీరు ఆంధ్రాలో పుట్టి పెరిగారు, అక్కడే ఈ కళని అభ్యసించారు, తర్వాత తెలంగాణకు వచ్చేసారు. తెలంగాణలో ప్రదర్శనలు ఏమైనా ఇచ్చారా? చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చానండి. తెలంగాణ వచ్చిన వెంటనే మనకి ఇక్కడ వారు పూజ్యులైనటువంటి ఐఏఎస్ ఆఫీసర్ రమణాచారి గారు, వారికి హరికథ అనే ఈ ప్రక్రియ అంటే చాలా ఇష్టం వారికి. అది ఒక భక్తి మార్గం, మీరు తరించడమే కాకుండా ఇతరులను కూడా తరింపచేసి ధన్యతను చెందించేటువంటి కళాకారులు మీరని, మా హరికథ కళాకారుల్ని ఎంత అభిమానంగా ప్రేమగా చూస్తారు వారు. అయితే వారు ఏం చేశారంటే వారు తిరుపతి దేవస్థానంలో ఈవోగా ఉండగా హరికథకులకు ఏదైనా లబ్ధి మనం కలిగించాలని వారు ప్రతి దేవాలయంలో హరికథ విద్వాంసుడికి హరికథా గానం చేసేటువంటి ఉపాధిని కలగజేశారండి, ఉద్యోగంలాగే ఇచ్చారు. వారు నెలకి 4 కథలు 8 కథలు చెబుతారు. నెలకు ఒక 20,000 25,000 అలా సంపాదించుకుంటున్నారు. అందులో మా సర్వారాయ గురుకులంలో చదువుకున్నటువంటి స్టూడెంట్స్ 60 మంది అక్కడ ఉద్యోగం చేస్తున్నారండి శ్రీ స్వామివారి సన్నిధిలో. అలాగే నేను మ్యారేజ్ అయ్యి ఇక్కడికి వచ్చిన తర్వాత వారన్నారు, అమ్మ మేము
మన ఈ తెలంగాణ ప్రాంతంలో ఆంధ్రాలో అయితే 600 మంది 500 మంది పైనే ఉన్నారు. ఇక్కడైతే ఒక 25-30 మంది కూడా లేరు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత. మరి మనందరం కూడా ముందుకి దీన్ని తీసుకెళ్ళాలంటే నువ్వు కొంచెం సీనియర్వి, అన్ని చోట్ల తిరిగి ప్రోగ్రామ్స్ చేసావమ్మా. నువ్వు కూడా మా తెలంగాణ మెట్టినిల్లు కాబట్టి నువ్వు ఇక్కడిక్కడ దేవాలయాల్లో ప్రోగ్రామ్స్ చేస్తూ దీన్ని ప్రచారం చేయమ్మా. దీన్ని బట్టి నలుగురు ఇంకా ఎక్కువ అవుతారని చెప్పి వారు అన్నారు. వారి మాట ప్రకారంగా ప్రతి దేవాలయంలో నేను ఈ ప్రోగ్రామ్స్ చేస్తున్నానండి. ఆ రోజుల్లో మనం చూసినట్లయితే ఏ పండగ వచ్చినా ఈ దేవాలయాల్లో ఈ హరికథ కాలక్షేపాలు ఎక్కువగా మనం చూస్తూ ఉండేవాళ్ళం, వింటూ ఉండేవాళ్ళం. కానీ ఈ రోజుల్లో మనం ఎక్కువగా అవి చూడడం లేదు, వినడం లేదు. ఏమంటారు దాని గురించి? అంటే దీనికి సినిమా ప్రభావం కొంతేమో ఈ సెల్ ఫోన్లు వచ్చాయండి. మనం ఆ యూట్యూబ్ నొక్కడంతో అన్ని కార్యక్రమాలు ఒక్కొక్కటి మనకు వినిపించేస్తున్నారు. ఇటు పురాణం దగ్గర నుంచి ఇటు సాహిత్యమైనా ఈ సంగీతమైనా, బాలమురళి గారి కీర్తన కావాలంటే బాలమురళి గారి, ఏ సంగీత విద్వాంసులు కావాలన్నా, ఏ డాన్సులు నృత్య కార్యక్రమం చూడాలన్నా అన్నీ దీనికి చూసేసి, హరికథ కావాలన్నా చూసి ఇక మనం ఏం బయటికి వెళ్ళడం ఎందుకు అని ఆగిపోతున్నారండి. అలా ఆ మధ్య మరీ ఒక 10 సంవత్సరాల కిందట అంత అలా జరిగింది. ఇప్పుడు కొంతమందికి ఈ కళలను మనం చూడటం వల్ల మనకి ఒక చైతన్యం కలుగుతుంది, ఒక భక్తి మార్గం వినడం వల్ల మన జీవితాలు ధన్యమవుతాయి అని వీళ్ళందరూ కూడా మానసికంగా బిజీ అయిపోయి ప్రతి ఉద్యోగంలో కూడా మనము ఇటువంటి కళలు వినడం వల్ల మనకు ఒక మనశ్శాంతిని కలుగుతుందని చాలామంది పెద్ద పెద్ద ఉద్యోగస్తులు కూడా ఇప్పుడు ఏర్పాటు చేసే కార్యక్రమాలకి ఈ మధ్య వస్తున్నారమ్మా. తెలంగాణ ప్రాంతంలో దేవాలయాలు కానివ్వండి, బయట ఎక్కడన్నా రవీంద్ర భారతిలో ఎక్కడన్నా ఏర్పాటు చేసిన ఈ శంకరమఠం ఇటువంటి చోట్ల మహాముఖులందరూ ఈ ప్రోగ్రాంకి అటెండ్ అవుతున్నారు. పెద్ద పెద్ద ఉద్యోగస్తులు కూడా ఆశాంతం విని వెళ్తున్నారండి. అంతకు ముందంటే ఆ రోజుల్లో 40 రోజులు హరికథా గానం చేశారంటే 5 ఆడపిల్లలు ఉన్నారు మాకు, మేము పెళ్ళిళ్ళు చేయాలి అని మేము ఒక 2 నెలల్లో పెళ్లి చేస్తున్నామండి మా అమ్మాయికి అని చెప్పేవారటండి స్టేజీ మీద పెద్ద పెద్ద హరిదాసులు. ఇక ఆ పెళ్ళికి కావలసిన సామాగ్రి, ధనం, పెళ్ళి కొడుకు కట్నం, వాటితో పాటు పెళ్లి కూతురు మంగళసూత్రం, నగలతో పాటు అన్నీ అలా చేసి వెండి సామాన్లతో సహా ఇచ్చి వెళ్ళేవారటండి. అలా మా పూర్వం గురువులు చెప్పారు. వడ్లమాని నరసింహదాసు గారిని, నారాయణదాసు గారి శిష్యులు వారు చెప్పేవారు అన్నమాట. ఈ సచ్చిదానంద శాస్త్రి గారు వీరందరూ కూడా అంత పేరు ప్రఖ్యాతులు గాంచడానికి ఆ రోజుల్లో అంత ఆదరణ ఉండేది. ఇప్పుడు చదువుకుంటేనే కానీ ముందుకు వెళ్ళలేము అని ఆ చదువుతో పాటు కొందరు దీన్ని ముందుకి రావాలంటే కొందరు రాలేకపోతున్నారు. ఈ మా స్కూల్లో అయితే ఇప్పటికీ 50 సంవత్సరాలు అయిందండి. సర్వార్య గురుకులంలో ఒక 600 మందిని నేర్చుకుని బయటకు వెళ్ళారండి. 600 మందిలో కొంతమంది చాలామంది చేస్తున్నారు అనేక ప్రాంతాల్లో, ఒక్కొక్క చోట సెటిల్ అయిపోయి మ్యారేజెస్ అయిపోయిన తర్వాత. బాగా చెప్పేవాళ్ళు మాత్రం మంచి పొజిషన్లో ఉన్నారు కొందరు బాగా. జయంతి సావిత్రి, పురాణం విజయలక్ష్మి, శిఖామణి, భారతి, ఇంకా చాలామంది అమ్మాయిలు నా ఆంధ్రదేశం 2 రాష్ట్రాల్లో కూడా చాలా వైభవంగా చెప్తున్నారండి. అమ్మ, మీకు అనిపిస్తుంటుందా ఇంత కష్టపడినందుకు ఒక ఫలితం వచ్చింది ఈ రోజునని మీకు అనిపిస్తుందా? అంతే కదమ్మా, మరి చాలా కష్టపడ్డామని. నేను సంస్కృత హరికథ నేర్చుకోవడానికి కొంతవరకు కష్టపడాల్సి వచ్చింది. భాష నాకు అప్పటికి పట్టు అస్సలు లేదు, తెలియదు కూడానండి. మా స్కూల్లో సంస్కృత సబ్జెక్ట్ ఉంది. అప్పుడు మాకు వెళ్ళిన వెంటనే అసలు శ్లోకం అంటే ఏమిటో తెలియదు నాకు. తెలుగు అయితే కొంచెం నేర్చుకున్నాం కానీ ఇంట్లోనే 10th క్లాస్ వరకు ఉంటాం కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత శుక్లాంబరధరం శ్లోకం మా సంస్కృత మాస్టర్ గారు స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి శతశ్లోకైన పండిత అన్నారు. 100 శ్లోకాలు చదివితే పండితుడైపోతారా అని కూర్చోమని. నేను వెళ్ళేటప్పటికే అక్కడ 4 స్టూడెంట్స్ ఉన్నారు. వారందరికీ కూడా రోజుకొక శ్లోకం చెప్పి ఆ మర్నాడు ప్రతిపదార్థం చెప్పేవారు. నేను రోజుకి 4 శ్లోకాలు చెప్పేసేదాన్ని. అట్లా వరుసనే ఇలా ఒక్కొక్కరి చేత చదివించేవారు అనమాట. చివరికి వచ్చేటప్పటికి నేను అప్పగించేసేదాన్ని. అది అమ్మో చాలా చురుగ్గా ఉన్నావు నువ్వు, నీకు తొందరగా చెప్తానని రోజు 4 శ్లోకాలు చెప్పేవారు. అలా వెంటనే 100-200 అలా నేర్చుకోగలిగాం. తర్వాత పంచకావ్యాలు అవి కూడా చెప్పేవారండి. తెలుగులో కూడా అంతే, అలా పంచకావ్యాలు అనేకమైనటువంటి ఒక హరికథ చెప్పాలి అనుకున్నప్పుడు సాహిత్యం బాగా తెలియాలి కదండి. అలా ఒకటి ఆ అంశం ఈ రోజు ఏ అంశం మీద మనం ఆ కీర్తన చేయాలి అనేది కూడా ఎలా తీసుకుంటారమ్మా? అంటే ఇప్పుడు పార్వతీ పరిణయం ఉంది. పార్వతీ పరిణయంలో వారి ఆ కీర్తన దానికి సంబంధించి ఒక్కొక్క ఘటానికి ఒక్కొక్క కీర్తన ఉందంటే రాగం, తాళం, ఆ తర్వాత పద్యం, వచనం అట్లా ఉంటుందన్నమాట.
ఈ సంస్కృత వాటికి కూడా అట్లాగే ఉంటాయండి. తెలుగు ఎలాగ చెబుతున్నామో సంస్కృతంలో కూడా ప్రవచనం తెలుగులో సంస్కృతంలోనే తీసుకొస్తాం అవి కూడా. అది ఈ ఈ పద్యాలు ఇవి శ్లోకాలు ఇవన్నీ కూడా రాగయుక్తంగా పాడతాం. ఇవి అయితే తాళం వేస్తూ కీర్తనలు అవి పాడుతూ ఉంటామండి. అది మీరు ఎన్నో ప్రదర్శనలు చేశారు, ఇప్పటి వరకు ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. ఇందులో కూడా మీకు ఒక ప్రశంస, మీకు బాగా గుర్తుండిపోయే ప్రశంస ఏంటి? ఎవరి దగ్గర నుంచి వచ్చింది? అంటే మీరు బాగా సంతృప్తికరంగా మీరు ఫీల్ అయిన రోజు? నేను కర్ణాటక అదే మన బెంగళూరులో శ్రీరామచంద్ర మహోత్సవ యజ్ఞం అని కంచి కామకోటి పీఠాధిపతి నడిచే దైవం అని అంటారు చంద్రశేఖర సరస్వతి మహాస్వామి వారు అక్కడ ఏర్పాటు చేశారు. సౌత్ ఇండియా కాన్ఫరెన్స్ లాగా ఏర్పాటు చేస్తే వేలాది మంది వచ్చారు. అక్కడ వచ్చినప్పుడు ఇక్కడ మన తెలంగాణ వాస్తవ్యులైన సి నారాయణ రెడ్డి గారు నా హరికథ అంతకుముందు విన్నారు, తెలుగు సంస్కృతం హరికథలు విని, అమ్మ ఇక్కడ పలానా చోట నీ ప్రోగ్రాం ఏర్పాటు చేస్తున్నాను, చాలా బాగుంటుంది, నువ్వు వెళ్ళాలి, మంచి పేరు తీసుకురావాలి అని నన్ను పంపించారండి. నేను వెళ్ళాను. అక్కడ వేలాది మంది వచ్చారు ఆ ప్రోగ్రాంకి, విద్వాంసులు కూడా వచ్చారు, చాలా పెద్ద పెద్ద వారందరూ. నా ప్రోగ్రాం నేను కుమార సంభవం హరికథ గానం చేశానమ్మా. చేసినప్పుడు వారు స్వామీజీ ఎప్పుడు క్రిందే కూర్చుంటారు, ఈ కుర్చీల్లోనూ వాటిలోనూ కూర్చోరు. అసలు వారు ఉన్నారనే సంగతి నాకు తెలియదని, నా ధోరణి ఎక్కడికన్నా వెళితే ఎవరో అనేది పట్టించుకోవడం, ప్రోగ్రాం అయ్యే వరకు నేను దాని గురించి ఆలోచిస్తూ ఉంటాను. ఆ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత వారి శిష్యులను 2-3 పంపించి మిమ్మల్ని స్వామి రమ్మంటున్నారని అంటే నాకు అర్థం అవ్వలేదు. వెంటనే లోపలికి తీసుకెళ్ళారు. వారు అలా కింద కూర్చున్నారు, ఇట్లా మోకాళ్ళు మీద చేతులు పెట్టుకుని, అభినవ మాతంగి నువ్వు ఎంత అద్భుతంగా చెప్పావమ్మా అని చెప్పి ప్రశంసించారండి. అయితే వెంటనే నాకు సర్టిఫికెట్ ఇచ్చారు. సాక్షాత్తు ఈశ్వరుడే అయిన ఎంఎస్ సుబ్బలక్ష్మి అంతటి మహనీయురాలని కూడా వారు ఎంతో వైభవంగా ఎప్పుడూ ఆశీర్వదిస్తూ ఉండేవారు. అటువంటి మహానుభావుడి యొక్క ఆశీర్వాదం సాక్షాత్తు ఈశ్వరుని యొక్క ఆశీర్వాదంగానే నేను భావించాను. నాకు ఇంకా జీవితంలో నాకు అంతకంటే మించినటువంటి ఆశీర్వాదం లేదని అనుకున్నానండి, ఒక దైవంగా భావించి. అయితే మళ్ళీ 10 సంవత్సరాలు పోయిన తర్వాత కంచి వెళ్ళినప్పుడు నా పేరు గుర్తుంది వారికి, ఆ అభినవ మాతంగి అన్న మాట కూడా, బిరుదు కూడా గుర్తుందండి. వెంటనే అభినవ మాతంగి ఉమామహేశ్వరి వచ్చావా అని ఆశీర్వదించి వెంటనే ప్రక్కనే ఉన్న ఒక రాగి ఫలకాన్ని నా చేతికి ఇచ్చారు. భక్తి మార్గంలో నువ్వు జీవించానని అన్నారండి. ఇక అంత మాట అన్నారు. అయితే నేను ఇంకేం చేయాలి అనుకుంటూ ఇంటికి వచ్చిన తర్వాత దాన్ని నా పూజ మందిరంలో పెట్టుకుని అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా నేను రోజు అమ్మవారికి సేవ చేసుకుంటున్నాను. లలితా సహస్రనామాలు రోజు 3 సార్లు చదువుకుంటానండి. ఇది నేను నా గొప్పతనం చెప్పడం కాదు, కానీ ఆ తల్లి అనుగ్రహం, గురువుల యొక్క అనుగ్రహం, ఇటువంటి మహనీయుల యొక్క ఆశీర్వాదం వల్లనే నేను ఒక కళాకారిణిగా నేను బయటకు వచ్చానండి. అది మీరు ఇంతకుముందు చెప్పారు, ఈ కళని మీరు ఒకప్పుడు జీవనోపాధి కోసమే ఎంచుకున్నారు. నిజంగా జీవనోపాధిగా చేసుకునేంత ప్రతిఫలం ఇందులో లభిస్తుందా? లభిస్తుందండి. ఇప్పుడు నేను ఏదో వారు పంపించిన చోట్లకి పెద్ద పెద్ద వారి దగ్గరికి వెళ్ళి కథాగానం చేశానండి. నేను వెళ్ళినప్పుడు వారు ప్రత్యేకంగా నాకు ఏమీ డబ్బు ఇవ్వటం, నా చేతిలో పెట్టడం జరగలేదు. చాలా యూనివర్సిటీస్లో చెప్పాను ప్రోగ్రామ్స్. నాతోటి వారి జమీందారు గారు స్కూల్ నుంచి మేము వెళ్ళేటప్పుడు నేను ఒక్కదాన్ని ప్రక్క వాయిద్యాలని పంపించేవారు కాదండి, నా వెనకాల ఒక 10 మంది వచ్చేవారు. 10 మంది వచ్చినప్పుడు దానికోసం మేము ఆ డబ్బుని ఖర్చు పెట్టేసేవారు. వారు కూడా ఇంకా చాలా డబ్బు ఖర్చు పెట్టి పంపించేవారండి. అదే మా అమ్మ మా నాన్న దగ్గర నేను ఉన్నాననుకోండి, ఇటువంటి ప్రదేశాలకు వెళ్ళేదాన్ని కాదు. ఇంచుమించు 12 జ్యోతిర్లింగాలలో 9 లింగాలను చూశాను. అష్టాదశ పీఠాలు 18లో నాకు 12 ఎన్నో చూశానండి. ఈ రంగంలో ఉండటం వల్లనే ఇటువంటి దైవ సాక్షాత్కారం జరిగింది. నా జీవితానికి అది చాలు, మేడలు మిద్దులు కట్టుకోకర్లేదని నేను ఎప్పుడు దైవం గురించే నమస్కారం చేసుకుంటూ ఉంటానండి. నేను సంపాదన అంటే ఎంతో నేనేం సంపాదించలేదండి. అది అంటే ఈ తరం వారు కాదండి, అసలు ఈ హరికథా రంగాన్ని ఎన్నుకున్న వాళ్ళు నా స్నేహితులే చాలా ఎక్కువగా బాగా సంపాదించిన వాళ్ళు ఉన్నారండి. పెద్ద పెద్ద భవనాలు కట్టుకుని చాలా అంటే ఒక సీరియల్ చెప్పారంటే 40 రోజులు కానివ్వండి, 30 రోజులు కానివ్వండి, దానికే ఒక 50,000 ₹1,00,000 అట్లా వస్తాయండి. ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు ఎట్లా వస్తున్నాయో అట్లాగే వస్తూ ఉంటాయి. కానీ ఆ విధంగా నేను సీరియల్స్ జోలికి వెళ్ళలేదు. ఇట్లా ప్రచారం కోసం బయటికి తిరగటం, అన్ని యూనివర్సిటీస్లో ప్రోగ్రాం చేయటం జరిగింది.
అదండి. అమ్మ మీరు మొదటి ప్రదర్శన గంటన్నర సేపు ప్రదర్శన ఇచ్చారు, తర్వాత మీరు ఎక్కువ ఎన్ని గంటలు ఇచ్చిన ప్రదర్శన ఏంటి? అంటే ఏదైనా మన తెలుగు హరికథ 3 గంటలు చేస్తామండి ఇప్పటికి కూడాను. ఓకే. ఈ సంస్కృత హరికథలు 2 గంటలు, గంటన్నర అలా జరుగుతున్నాయి. ఇక ఈ సంస్కృత హరికథలు జరగడానికి కూడా కారణం పద్మశ్రీ డాక్టర్ నటరాజ రామకృష్ణ గారు. ఆయన పెద్ద డాన్సర్, ఆయన తెలియని వారు ఎవరు లేరు, చాలా గొప్పవారు. పేరిణి ఆంధ్రనాట్యానికి ఆయన గురువు. ఇప్పుడు కళాకృష్ణ గారు కూడా వారి శిష్యులే. మేమందరం కూడా వారి యొక్క మాట, వారి యొక్క ఆశీర్వాదంతో అభివృద్ధిలోకి వచ్చిన వాళ్ళం. అసలు ఆ గురుకులం పెట్టడానికి కూడా కారకులు వారేనండి. ఇట్లా చంద్రశేఖర సరస్వతి మహాస్వామి వేద పాఠశాల పెట్టండి అని నాకుతో చెప్పారు అని జమీందారు గారు వచ్చి నటరాజ రామకృష్ణ గారితో, నేను ఒక సంగీత కళాశాల కానీ డాన్స్ కళాశాల కానీ పెట్టాలనుకుంటున్నాను, మీ అభిప్రాయం ఏంటని సరే అడిగారట. అడిగేటప్పటికి ఇవి ప్రభుత్వం పోషిస్తోంది, మీరు వాటి జోలికి వెళ్ళకండి. 150 సంవత్సరాలకి, అప్పటికి 100 సంవత్సరాలు అవుతుంది, 100 సంవత్సరాల కిందట ఆదిభట్ట నారాయణదాసు గారు ఆపాత మధురమైనటువంటి సాహిత్యం, ఆలోచనామృతమైనటువంటి సంగీతం, ఈ రెండింటినీ మేళవింపచేసి ఆట పాట మాటల మేటి అని పేరు ప్రఖ్యాతులుగాంచినటువంటి మహనీయ మూర్తి ఆయన. ఆట అంటే నృత్యం, పాట అంటే సంగీతం, మాట అంటే సాహిత్యం. ఇలా 3 అంటే ఏదో చిన్న చిన్న మాటలు అవి కాదండి, ఒక్కొక్క పద్యాలు ఉన్నాయంటే అసలు మాకే ఇప్పటికీ అర్థం కావు. అంత అచ్చ తెలుగు భాషలో చాలా కొన్ని కథలు, సంస్కృతంలో కొన్ని కథలు, కొన్ని యథార్థ రామాయణం, ఇంకా మహాభక్తుల కథలు ఎన్నో రచించారండి వారు. అటువంటి మహనీయుడు జీవితం వృధా అయిపోతుంది మనం వారిని స్మరించుకోకపోతే. వారి హరికథాగాన ప్రక్రియని మీ స్కూల్లో పెట్టండి అని అంటే, అసలు నాకు తెలియదు, దీనికి మీరు సిలబస్ రాయించండి రాయి అని అంటే వెంటనే వారు రాశారు. హరికథకి ఇది ఉండాలి, హరికథ ఒక గురువు తప్పనిసరిగా ఉండాలి, సంస్కృత పండిట్, అలాగే తెలుగు పండిట్, సంగీతానికి ఒక విద్వాంసరాలు, నృత్యానికి ఒక విద్వాంసరాలు, అలా ఏర్పాటు చేసి ఇవన్నీ నేర్చుకుంటూ మేము హరికథ మెయిన్ నేర్చుకోవాలి, ఇవన్నీ కూడా దానిలో ఇముడ్చుకోవాలి. అదనమాట, అట్లా నేర్పించడం మొదలుపెట్టారండి. మీరు మొదటి రోజు ఈ కళారంగాన్ని ఎంచుకున్నప్పుడు అనుకున్నారా మీరు ఇంతటి స్థాయికి చేరుకుంటారని? నేను ఏదో బ్రతుకు తెరువు ఒక 4 హరికథలు నేర్చుకుని, వారు చెప్పిన ప్రకారంగా కోర్సు 5 సంవత్సరాలు అన్నారు, అది నేర్చుకుని వెళ్ళిపోదామని నేను నిర్ణయించుకున్నానండి. అమ్మ నేను ఇంకా వెళతానమ్మా, మా అమ్మ వాళ్ళు వచ్చేయమంటున్నారు అని మా రాణిగారితో దొరగారితో చెబితే, దొరగారు ఏం మాట్లాడలేదు, కానీ ఆవిడైతే వెళ్ళడానికి వీల్లేదు, ఏముంది ఇప్పుడు నీకేం వయసు వచ్చేసింది, 19 సంవత్సరాలు కూడా లేవు నీకు, ఇప్పుడు వెళ్ళిపోయి నువ్వు ఈ హరికథలో అది ఏం బయట ఏం చేయకుండా పేరది రాకుండా నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు, పెళ్లి చేస్తానంటారు, నువ్వేం సాధించావని ఆపేసేసారమ్మా. అప్పుడు యథార్థ రామాయణం నేర్చుకున్నాను నారాయణదాస్ గారిని. అది ఇంచుమించు ఒక 15 రోజులుగా చెప్పేటట్లుగా రామాయణం అంతా నేర్చుకున్నాను. ఒక్కొక్కటి నేను అక్కడక్కడ చెప్పేదాన్ని, కానీ సీరియల్గా మాత్రం ఎక్కడ చెప్పలా. అనుకోకుండా అదే టైంలో నాకు మధ్యప్రదేశ్ గవర్నమెంట్ వారు ఉజ్జయిని మహాకవి కాళిదాసు అకాడమీ అంటారు, ఆ కాళిదాసు భోజుని యొక్క ఆస్థానంలో ఉన్నటువంటి మహనీయమూర్తి, గొప్పవాడు, మహాకవి, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి కవి. ఆయన ఉత్సవాలు చేస్తున్నాం. గతంలో 20 సంవత్సరాలు చేశాం, 20 సంవత్సరాల క్రిందట చేశాం. ఇప్పుడు మళ్ళీ వారి ఉత్సవాలు చేస్తున్నాం. సంగీతపరంగా, సాహిత్యపరంగా ఎవరు వచ్చినా సరే పాల్గొనవచ్చు అని చెప్పి ప్రకటన ఇచ్చారు పేపర్లో. అది చూసి మా జమీందారు గారు నటరాజ రామకృష్ణ గారి దగ్గరకు వచ్చి సలహా అడిగారు. ప్రతిదీ వారి సలహా తీసుకునేవారు అనమాట. అని మేము గతంలో ఎప్పుడో 20 సంవత్సరాల క్రిందట కుమార సంభవం నృత్య నాటకం వేశాము. అప్పుడు బంగారు కలశాన్ని ఇచ్చారు మాకు. మీరు మీ పాఠశాల నుంచి ఉమామహేశ్వరిని పంపించండి, అమ్మాయి ఏదో నెమ్మదస్తరాలుగా ఎవరితో మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుందని అనుకుంటున్నారు, అమ్మాయిలో చాలా గొప్ప టాలెంట్ ఉంది, మంచి విద్వాంసరాలు అవుతుందని ఆయన వచ్చినప్పుడల్లా ఆయన ఎప్పుడు అంటూ ఉండేవారు అని. అప్పుడు నువ్వు చెప్పాలమ్మాయి, నువ్వు నేర్చుకోవాలి అని వారు చెప్పారు. చెప్పడంతో అది మనకి రావాలి కదా. అక్కడ రాసేవారు హరికథ సంస్కృతంలో రాసేవారంటే, ఇక మాకు ఆంధ్రదేశంలో అప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంస్కృతంలో హరికథ రాసే శక్తి కలిగినటువంటి వారు సంగీతం సాహిత్యంలో రెండింటిలో దిట్ట నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు గారిని, విజయవాడ వాస్తవ్యులు, ఆయన ఆల్ ఇండియా రేడియోలో కూడా చేసేవారు. చాలా గొప్ప మనిషి అండి, చాలా గొప్ప టాలెంట్ ఉన్నటువంటి మహా మనీషి. వారితో చెప్పి
కుమార సంభవం ఇవాళ వెళ్ళి మాకు కుమార సంభవం హరికథ కావాలండి, ఇలా పలానా ఉజ్జయినిలో కథ కావాలని అంటున్నారు అని వెళ్ళి చెప్పొచ్చారు. 3వ రోజున హరికథ వచ్చేసిందండి. అంత గొప్పగా నిమిషాల మీద రాసేసేవారు. ఇంత తొందరగా రాసి పంపించేసారు, ఇది బాగుందా లేదా అనేసి మాకు కపిలేశ్వరపురంలో హరికథా పాఠశాలతో పాటు వేద పాఠశాల ఒకటి పెట్టారు మగపిల్లలకి. దానిలో ఉన్నటువంటి ప్రిన్సిపల్ గారు 4 వేదాలు చదువుకున్నటువంటి బాలగంగాధర శర్మ గారు చాలా గొప్పవారు. ఆయన కాశీలో చదువుకున్నారు, ఇండియాలో నంబర్ 1 ఆయనకి మహామహోపాధ్యాయుని కూడా బిరుదు వచ్చింది. అటువంటి ఆయన దగ్గరికి వెళ్ళి ముందు కూర్చుని ఇదంతా వారికి చూపిస్తే ఎక్కడ ఛందస్సులో కానీ వ్యాకరణంలో కానీ ఏ తేడా లేదు, చాలా అద్భుతంగా రాశారు అని ఆయన చెప్పారు. మనకు కావలసింది 1.5 గంటన్నరే కాబట్టి నువ్వు 1.5 గంటన్నర తీసుకో, నేను పలానా ఘట్టాలు ఇస్తానని చెప్పి వారు చెప్పి ఇచ్చారన్నమాట. నేను ప్రాక్టీస్ చేశాను. దానికి తోడు దానిలో వారు పలానా రాగం పలానా తాళం అని ఉంటుంది. ఆ ప్రకారంగా మా స్కూల్లో ఉన్నటువంటి సంగీతం టీచర్ గారు గొల్లపూడి రాజలక్ష్మి గారు, ఆవిడ సంగీతంలో ఎంఏ చేసి విజయనగరం మ్యూజిక్ కాలేజీలో చదువుకుని మా స్కూల్లో టీచర్గా వచ్చారు. ఆవిడే నాకు ఇవి స్వరపరిచి దాన్ని కీర్తన రూపంలో కొన్ని చెప్పేవారండి. ఆమెకు సాహిత్యం కూడా తెలుగు సంస్కృతం కూడా బాగా తెలుసు. నాకు తోడుగా ఆవిడ అన్నీ చూసేవారు. ఈ విషయంలో చాలా హెల్ప్ చేశారు ఆవిడ. ఆమె ద్వారా నేను కొంచెం బాగా ప్రాక్టీస్ చేసి ఆ ఉజ్జయిని వెళ్ళాం. ఇక్కడికి వచ్చి నటరాజ రామకృష్ణ గారి దగ్గర ఒక నెల రోజులు ఆ నృత్య దానికి కావలసినటువంటి నృత్యం అభినయం కొన్ని చెప్పారండి. ఆ తర్వాత అక్కడికి వెళ్ళడం ప్రోగ్రాం చేయడానికి వెళితే దానికి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వచ్చారు అందరూ. సాంస్క్రిట్ స్కాలర్స్, ప్రొఫెసర్స్, వైస్ ఛాన్సలర్స్ అందరూ వచ్చారు. ఈ ప్రక్రియ చాలా బాగా నచ్చింది వారికి, మన తెలుగువారి ప్రక్రియ. ఏమంటే ఆదిభట్ట నారాయణదాస్ గారి నుంచి వచ్చిన ఈ ప్రక్రియ వారే మాట్లాడుతూ పాడుతూ నృత్యం చేస్తూ అభినయం అంటే యాక్షన్ గాను అలా చేస్తూ అదంటే కథాకథలను బట్టి ఇప్పుడు రుక్మిణి ఉందంటే రుక్మిణి ఏ విధంగా ఆమె నడవడికతోటి ఎలా వయ్యారంగా ఉంటుంది అవన్నీ చూపించేవారు. ఒక మగవాడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు, అన్నగారు ఉన్నాడు, ఒక దుర్మార్గమైనటువంటి పలుకులు పలుకుతూ శ్రీకృష్ణుని అనేకమైనటువంటి మాటలు అనేవాడు. ఆయన ఎలా అలా అన్నీ ఒక నాటకీయ రంగంగా వస్తుందన్నమాట. అది యాక్షన్. ఇలా మన యొక్క సంప్రదాయం. అదే తమిళనాడు వారైతే కూర్చుని గానం చేస్తారండి, వారిది ప్రవచనం చెబుతూ. ఈ మహారాష్ట్ర వారైతే సంకీర్తన పరంగా వారు నృత్యం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. కీర్తనలోనే మొత్తం కథాగమనం నడుస్తుంది. అదే ఉత్తరాది వారైతే ఆమె మాటలు చెబుతారు, వెనకాల 3 కూర్చుని పాడతారండి. అలా ఉంటుంది వారిది. కానీ మనకు మన తెలుగునాట ఒకే వ్యక్తి నాట్యం చేస్తూ ప్రవచనం చెబుతూ మళ్ళీ సంగీతం పాడుతూ ఇలా జరిపేది మన తెలుగునాట హరికథ. ఆ ప్రక్రియ వారందరికీ చాలా బాగా నచ్చింది, చాలా ముగ్ధులైపోయారు. ఎక్కడా చూడలేదు ఇటువంటి ప్రక్రియని, చాలా అద్భుతంగా ఉంది అని చాలా మెచ్చుకున్నారు, నన్ను ప్రశంసించారు. అయితే మీరు ప్రతి సంవత్సరం ఒక కథ మా ఉజ్జయినిలో చెప్పాలని మాట తీసుకున్నారు. అలా నేను సరదాగా నేర్చుకున్న ఒక సంవత్సరమే ఇదే, ఈ సంవత్సరమే కదా అది చెప్పేసి వెళ్ళిపోవచ్చని నా ఉద్దేశం అన్నమాట. కుమార సంభవం ఇక అక్కడి నుంచి అది బాగా పబ్లిసిటీ అయిపోయి మొత్తం అందరూ అనేక యూనివర్సిటీస్ వారందరూ పిలిచారండి. మొత్తం ఇండియాలో ఉన్న యూనివర్సిటీస్ అన్నింటిలోని చెప్పాను. హిందూ యూనివర్సిటీ వారణాసిలో 4-5 సార్లు చేశాను. అలా జరిగింది. అమ్మ, మీరు వివాహం అనంతరం తెలంగాణకు వచ్చేసారు. వివాహం అనంతరం నేను నాట్యం నేర్చుకోవడానికి వచ్చానండి. వారిది అంటే అభినయం నేర్చుకోవడానికి కానీ 1 నెల రోజులు ఉన్న తర్వాత వివాహం అది ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది? ఇంకొకటి సార్ కూడా భరతనాట్యం కళాకారులను విన్నాం, ఆయన ప్రోత్సాహం ఎలా ఉంటుంది? అందుకే అంటే నేను నేర్చుకునే పేరు అది కొంచెం బాగా వచ్చిన తర్వాత మా మాస్టర్ గారు ఏం చేశారంటే, అమ్మా నువ్వు నాట్యం కూడా నేర్చుకో, బాగుంటుంది లైఫ్లో, అది మీ హరికథకే కాకుండా నువ్వు ఒక డాన్స్ తెలిసిన వ్యక్తిగా ఉంటుందని 4 సంవత్సరాలు అట్టు పెట్టేశారండి. ఇక్కడే నేర్చుకున్నాం అనమాట. కొన్ని ప్రదర్శనలు కూడా చేసాం. మీ ఉజ్జయినిలో కూడా డాన్స్ ప్రోగ్రామ్స్ కూడా ఇచ్చాం. నేను ఇంకొక అమ్మాయి ఉండేవాళ్ళం, విజయలక్ష్మి అని. ఇంకా తనని ఇక్కడ నేర్చుకున్న తర్వాత ఆ స్కూల్లోనే ఒక డాన్స్ టీచర్గా తనని నియమించారు. ఇక్కడ వచ్చి నేను ప్రోగ్రామ్స్ అవి జరుగుతూ ఉంటే, నీ ఆర్ట్ నాకు చాలా బాగా నచ్చింది, ఇద్దరం కళాకారులం కదా, నేను మీ నాన్న వాళ్ళని అడుగుతాను నిన్ను పెళ్లి చేసుకోవడానికి అని చెప్పి ఆయన నన్ను ఇష్టపడి మా అమ్మ మా నాన్న వాళ్ళని అడిగారండి. అడిగితే మాదే ఉంది బాబు, మేము ఆ స్కూల్ వారికి అప్పచెప్పాము చిన్నతనంలోనే, వారు అంగీకరిస్తే మాకేం అభ్యంతరం లేదు అని చెప్పారు.
దాంతో అక్కడ కొంచెం లేట్ అయింది. నేను వెళ్ళిపోతే పాఠశాల ఏమైపోతుందని సందిగ్ధంలో పడ్డారు వారందరూ. మీరేం చెప్పారు అంటే నేను పాఠశాల ఇద్దరం కలిసి పాఠశాల చూసుకుంటామని చెప్పాం. చెప్పినప్పటికీ పెళ్ళి అయ్యేటప్పటికీ ఇంకా పిల్లలు సంసారం దీనిలో పడిపోయి దీని మీద అంత కాన్సన్ట్రేషన్ ఉండదని వారికి మనసులో ఉందో ఏమో, కొంచెం ముందు అటు ఇటుగా కాకుండా కొంచెం ఒప్పుకున్నట్టుగా అనిపించలేదు. వారి మనసును బాధ పెట్టడం ఇష్టం లేక మేము అట్లాగే కొన్ని రోజులు ఆగాము. నేను మామూలుగా మొత్తం ప్రోగ్రామ్స్ అవి చేసుకుంటూ తర్వాత ఇంకా మా ఇంట్లో ఒత్తిడి ఎక్కువైపోయింది. వారిని పెద్దవారిని డైరెక్ట్గా అడిగారు, మీరే అన్నీ చూస్తానన్నారు, పెళ్లి చేస్తానన్నారు, అన్నీ పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు కూడా నన్ను చేసుకోవడానికి మా కులస్తుల్లోనే వచ్చారండి. అయితే మా రాణి గారు నాతో అనడం ఏంటంటే, పెళ్లి చేసుకున్నారంటే నిన్ను ఇంట్లోనే ఉంచేస్తారు, నువ్వు గుమ్మం దాటడానికి ఉండదమ్మా. రావు గోపాలరావు గారే భార్య మంచి హరికథా కళాకారిణి కమలకుమారి గారని, చాలా అద్భుతంగా చెప్తారు. ఎంత మంచి కంఠం. ఆమె మొత్తం ఒరిస్సా అంతా కూడా ఈ ఒరిస్సా రాణి అనేవారు హరికథకి ఆవిడని. అంత బాగా చెప్పేవారు. పెళ్ళయిన తర్వాత మానిపించేశారట. అయితే మా జమీందారు గారి సంస్థ ద్వారానే ఇప్పుడు ఉత్సవాలు చేశారండి, హరికథా ఉత్సవాలని ఒక వారం రోజుల సప్తాహం. అప్పుడు వారిని పిలిపించారు. మళ్ళీ బయటపడింది అప్పుడు తర్వాత. అప్పుడు ఆవిడ కూడా చెప్పేవారు అనమాట, ఇలా పెళ్లి చేసుకుంటే కళాకారులు అయితే కొంతవరకు ఇష్టపడతారు కానీ చదువుకున్న వాళ్ళు అస్సలు బయటికి పంపించరని. అవన్నీ మా రాణిగారి మనసులో ఉండిపోయాయి. దాంతో బాధపడి నువ్వు వద్దు, తొందరపడద్దు అని చెప్పేసానని కొంచెం లేట్ అయినా కానీ కళాకారుని చేసుకో అని చెప్పేవారనమాట. తర్వాత మ్యారేజ్ అయిందండి. ఇంకా అయిన తర్వాత ఆయన కార్యక్రమాలు ఆయనవి, నావి ఇట్లా ప్రోగ్రామ్స్ చేస్తుంటాను. లేదండి. అమ్మ, మీరు ఇన్ని ప్రదర్శనలు చేశారు, ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. నిజంగా ఒకప్పుడు మీరు మొదటిసారి మీరు బంగ్లాలో ప్రదర్శన ఇచ్చారు. నిజంగా ఆ రోజు అనిపించిందా మీకు, నిజంగా నేను ఇంత ధైర్యంగా ఇంత ముందుకు వెళ్తాను? ఆ రోజు మీకు భయం అనిపించలేదు? అదే భయం తర్వాత ఎప్పుడు కూడా మీకు ఏ అంతర్జాతీయ ప్రదర్శన ఇచ్చినప్పుడు కూడా ఎప్పుడు అనిపించలేదా? భయం అంటే ప్రోగ్రామ్ అయిపోయే వరకు ఒక కళాకారుడికి ఎంతటి మహాకవి కాళిదాస్ అంతటి వాడే అన్నాడు, మహామహులైనటువంటి వారందరిని చూసేటప్పటికీ మనలో ఉన్నటువంటి ప్రజ్ఞ బయటికి రావాలంటే చాలా కష్టం. ఆ సరస్వతి కటాక్షం, ఆ తల్లి అనుగ్రహం ఉండాలి కానీ అనేవారు. ఆ ఆవిడ మీదే దృష్టి పెట్టుకుని ఇక మనం జనం గురించి ఆలోచించడం అన్నీ ఉండేది కాదండి. వారిని చూసి భయపడటం చిన్నప్పటి నుంచి అలవాటు లేదు. ఎవరితోన్నా మాట్లాడాలంటే భయం. స్టేజీ మీద ఎక్కిన తర్వాత ఇంకా ఆ ద్వారానే అట్లా వెళ్ళిపోతుంది. చిన్నప్పుడు కూడా 4th క్లాసు 3rd క్లాస్లో ఉండగా నీకు ఎవరైనా పాటలు పాడేవాళ్ళు ఎవరైనా ఉంటే రెండనేవారు. అనేటప్పటికీ గబగబా వెళ్ళిపోయేదని చిన్న స్టేజీ ఉండేది, దాని మీద పాడమంటే పాడేసేదానండి. అప్పుడు కూడా భయం ఉండేది కాదు. మళ్ళీ మాస్టర్ గారు చదువు విషయంలో దేని విషయంలోనే మాట్లాడిస్తే మాత్రం భయం అనిపించేది. అట్లా ఉండేది. మా ప్రభుత్వం తరపు నుంచి ఈ కళలకి, ఈ రంగాలకి ఎటువంటి ప్రోత్సాహం ఉంది? మీరు ఎటువంటి ప్రోత్సాహం పొందారు? ఎటువంటి ప్రోత్సాహం ఉంటే, ఎటువంటి సపోర్ట్ ఉంటే బాగుంటుందంటారు ఈ తరం వారికి? అసలు ఈ తరం వారికి అయితే మా దగ్గర రామాయణ మహాభారతాలు కథలు, సంస్కృతంలో వాల్మీకి రామాయణం సీరియల్గా ఉందండి. ఇటువంటి వారి నేర్పిద్దామనిస్తానంటే, ఇప్పుడు నేను ఇక్కడ ఉంటే మాది బేగంపేట అయితే ఎక్కడో దిల్సుఖ్ నగర్ నుంచి రావాలంటే వాళ్ళు కొంత ఖర్చు పెట్టుకుని ఆటోలో ఖర్చు పెట్టుకుని రావాలి కదండి. సామాన్య కుటుంబీకులు అయితే రాలేరు అంత డబ్బు ఖర్చు పెట్టుకుని ఈ ఛార్జీలు. కాకపోతే నేనేమనుకుంటున్నానంటే, ఈ ప్రభుత్వ పరంగా స్కాలర్షిప్ లాగా వారికి అందచేస్తే మా దగ్గరకు వచ్చి నేర్చుకోవడానికి, మేము నేర్పించడానికి ముందుకు వస్తామమ్మా. అంతేగాని వారిని కొంతమంది నేర్చుకున్నారు, బయట ప్రదర్శనలు కూడా ఇచ్చారు చాలామంది. నేను మా మాతృ సంస్థ నాకు అన్నం పెట్టి చదివించారని అక్కడికి వెళ్ళి 2 నెలలకు ఒకసారి 15 రోజులు ఉండి పిల్లలకి నేను పాఠాలు అవి చెప్పడం జరుగుతుందండి. తెలుగు హరికథలు, సంస్కృత హరికథలు. ఇప్పుడు ఈ తరంలో ఇప్పుడు అందరూ ముందుకొచ్చి నేర్చుకోమంటే మాకు చదువులు పోతాయని అంటున్నారు. అంటే చదువులు దెబ్బతింటాయి, మేము మీ ఇంటి దగ్గరకు వచ్చి నేర్చుకుని మళ్ళీ అక్కడి నుంచి ఇంటికి వెళ్ళేటప్పటికి మాకు దారిలోనే మాకు ట్రాఫిక్ జామ్ అయిపోతుందని ఇక్కడ చాలామంది వెనక అని చెప్తారు. మా డాన్స్కైనా అంతే, డ్యాన్స్ క్లాసులు కూడా చేసేదానండి నేను. సంగీతం చెప్పినా అంతే, అట్లాగే ఇంటికి వెళ్ళేటప్పుడు లేట్ అయిపోతుందని భయపడ్డాం అందరూ. అందుకని కొంతవరకు నేర్చుకుని మానేయడం, ఏదో అరంగేటర్ వరకు వచ్చి డాన్స్కి అయితే అట్లా నేర్చుకుని వెళ్ళిపోవడం అట్లా జరిగేది. ఇక హరికథ కూడా అట్లాగే నేర్చుకుని కొంతమంది మానేశారండి. ఇంకా ఇప్పుడు మొన్న నాకు నేషనల్ అవార్డు ఇచ్చారు మొన్న
ఫిబ్రవరిలో ఇచ్చారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇచ్చినప్పుడు మేడం మేము కూడా వస్తాం మేడం, మాకు చాలా ఆనందంగా ఉంది, మేము కూడా మీ అంతటి వాళ్ళం అవ్వాలని ఫోన్లు చేస్తున్నారు పిల్లలు. 2019 పంతొమ్మిదిగా మొన్న ఇచ్చారండి. నిజంగా రాష్ట్రపతి చేతుల మీదుగా తీసుకున్నారు. అప్పుడు ఎలా అనిపించింది? చాలా ఆనందం అనిపించిందండి. ఎందుకంటే సంగీత నాటక అకాడమీ అవార్డు అంటే విద్వాంసులకి చాలా గొప్ప అవార్డు అనమాట. అది చాలా గుర్తింపు. అది ఇంత గొప్ప అవార్డు వచ్చిందని నేను ఎంతో ఆనందపడ్డాను. దాంతో అందరూ కళాకారులు, మా హరికథా కళాకారులు కూడా మాకు చాలా ఆనందంగా ఉందమ్మా, మా అందరికీ ఎప్పుడు వస్తుందో, మీరు ఎలాగైనా సరే మా అలాంటి వాళ్ళని కూడా ప్రోత్సహించాలి, మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేసి మీరు మంచి చేయండి అని చాలామంది అడిగారు. అలాగా నాకు ఆ అవార్డు రావడం చాలా గొప్ప అనిపించిందమ్మా. అమ్మ, ఇప్పుడు మీరు ఏ పాఠశాలలో, కపిలేశ్వరం పాఠశాలలో మీరు ఇది విద్యను అభ్యసించారో వారికి ఇప్పుడు మీరు ఫ్రీగా సేవ చేస్తున్నారు అంటే దానికి ఫ్రీ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ అంతా అక్కడేనండి. వారే చూసేవారు అందరికీ, స్టూడెంట్స్ కూడా. వారు సంవత్సరానికి సరిపడగా 5-6 జతల బట్టలు పెట్టడం వారికి. ఇప్పుడైతే సంవత్సరానికి 10,000 రూపాయల స్కాలర్షిప్ కూడా ఇస్తున్నారమ్మా. నేను సంస్కృత హరికథ ప్రచారం అయిన తర్వాత ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఢిల్లీ నుంచి మాత్రం దీనికి స్టైఫండ్ వస్తుందండి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడ తెలంగాణ అది 2 కలిసి ఉన్నప్పుడు ఇక్కడి నుంచి కొంత ఇవ్వడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇస్తుందమ్మా కొంత. దాన్ని బట్టి పిల్లలకి దీనితో పాటు వారు ఇచ్చే ఉచితమైనటువంటి బట్టలు, వైద్యానికి, వీటికి అన్నీ వారే చూసుకుంటారు. దాంతోపాటు ఇక్కడ 10,000 రూపాయలు ఇప్పుడు ఇస్తున్నారండి పిల్లలకి సంవత్సరానికి ఒకసారి. అలాగే అక్కడే అన్ని భోజనం, చాలా సత్రం అంటే ఏదో చిన్నగా ఉండదండి. జమీందారు గారి నాయనమ్మ గారు 100 ఎకరాల భూమి సత్రానికి రాశారండి. దానిని అట్లా వదిలిపెట్టేస్తే అలాగే అయిపోతుంది అని వారి తండ్రి గారి పేరున ఒక ట్రస్ట్ పెట్టి ఈ 2 పాఠశాలలు పెట్టి నడిపిస్తున్నారు. దానిలోనే వారు భోజనం చేస్తారు. ప్రత్యేకంగా చాలామంది దాని మీద వర్క్ చేస్తూ చాలా బాగా చూస్తారండి భోజన వసతులన్నీ కూడా. అమ్మ, నేటి తరం ఈ హరికథలు నేర్చుకోవాలి అనుకునే వారికి, హరికథలో రాణించాలి అనుకునే వారికి, ముఖ్యంగా మహిళలకి మీరేం చెప్తారు? అసలు 50 సంవత్సరాల కిందట మహిళలకే ఆ హరికథా గురుకులాన్ని పెట్టారు. అచీవ్మెంట్ అవార్డు, రాజశేఖర రెడ్డి గారి అచీవ్మెంట్ అవార్డు కూడా ఇచ్చారండి కిందటి సంవత్సరం మా పాఠశాలకి. అలాగా ఇది ఆడపిల్లలు నేర్చుకుంటే చాలా ఉపయోగకరమైనటువంటి విద్య అండి. ఇది ఎందరో అభివృద్ధిలోకి వచ్చి దీనిని ఒక ఉపాసనగా, ఒక కళారంగంగా ఎన్నుకుని జీవితాలను గడుపుతున్నారు. దీనికి కనీసం 10th క్లాస్ అన్న చదువుకుంటే కొంచెం సాహిత్యం అది తెలుస్తుందండి. ఈ లోకంలో 4 విషయాలు తెలుసుకోవాలంటే కొంత తెలుగు తెలియాలి, కొంచెం పాటలు, సంగీతం ఏదో. ఇప్పుడు సంగీతం నేర్చుకుని వచ్చేవాళ్ళు చాలా తక్కువైపోయారండి. ఏదో భజన పాటలని, సినిమా పాటలని అవి పాడేవాళ్ళు వస్తే శృతి లయ ఉంటే చాలు చేర్చేసుకుందామని చెప్పి చూస్తున్నాం మేము. అలాగే చేర్చుకుంటున్నాం. మేము ప్రాక్టీస్ చేసిన తర్వాత కొంతవరకు బాగా పాడుతున్నారు. అదే కాకుండా కళారంగంలో ఇప్పుడు నాటక రంగంలో ఉండేవారు, బుర్రకథలు, హరికథలు చెప్పేవారి పిల్లలు ఉన్నారంటే కొంచెం అలవాటు ఉంటుంది వాళ్ళకి అన్నీను. మనం చెప్పింది సూక్ష్మంగా అర్థం చేసుకుని బాగా పాడగలుగుతారు, చెప్పగలుగుతారండి. అందుచేత మేమేమంటామంటే కళారంగంలో బ్రతికే ప్రతి వారు కూడా ఎటువంటి పరిస్థితిలోనూ ఏదో ఒక కళ నేర్చుకోవాలి. ఇప్పుడు పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు అయినటువంటి వాళ్ళందరూ కూడా నృత్య కళని ఎన్నుకుని ప్రతి ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారని వారి ఉద్యోగమే. అలా అమెరికాలో ఎంతోమంది సెటిల్ అయ్యారు, మన ఇండియాలో కూడా ఉన్నారు. ఇప్పుడు ఆనందా శంకర్ జయంతి ఉన్నారంటే అప్పుడే పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ ఆవిడ. అయినా భరతనాట్యం ఎందరో శిష్యులకు చెప్తున్నారు. అలా ఎందరో ఉన్నారండి నృత్య కళాకారులైనా, సంగీత కళాకారులు, హరికథ. అందుకోసం ఈ కళని ఏదైనా సరే తాను తరించి ఇతరులను తరింపచేయాలంటే ఒక కళని ఎన్నుకుంటూ జీవితం మనశ్శాంతిగా, ఒక భక్తి మార్గంగా జీవితాన్ని గడపాలంటే కళ చాలా ప్రాముఖ్యమైందండి. కళ అంటే భగవత్ స్వరూపం. ప్రత్యేకంగా మనం కూర్చుని దేవుని పూజించే కన్నా ఆ భగవంతుడిని సేవించుకుంటూ మనం సేవించాలంటే ఈ కథలను, అందుకే కదండి సూత మహాముని శౌనకాది మహర్షులకు ఈ పురాణాలు, అష్టాదశ పురాణాలన్నీ కూడా ఆయన వ్యాసుల వారు రాస్తే మనకి సూక్ష్మంగా ఒక్కొక్క రాష్ట్రానికి మన తెలుగువారు ఉన్నారనుకోండి, తెలుగు భాషలో సూతుడు శౌనకాది మహర్షులకు చెప్పాడు అని
ప్రతిదిన అంటారన్నమాట. అలా ఏంటంటే తాను తెలుసుకునేది ఇతరులకు చెప్పాలి, వారు మళ్ళీ ఇంకొక తరానికి చెప్పాలి. అట్లాగా మేము 10 మందికి చెప్పి మా జీవితాలను ధన్యం చేసుకుందామని మా ఉద్దేశం అండి. అప్పట్లోనే మనం ఎన్ని చూస్తుంటే అప్పట్లోనే ఆ రోజుల్లో కొన్ని సంవత్సరాల క్రితం ఎంతో మంది మహనీయుల చేత మీరు పురస్కారాలు అందుకున్నారు. ఎన్టీ రామారావు గారు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు. నిజంగా ఎలా అనిపించింది? అది చాలా గొప్ప విషయం ఆ టైంలో. ఎన్టీ రామారావు గారు అంటే అసలు ఆయనతోటి ఫస్ట్ నాకు సన్మానం జరిగిందండి, ఉగాది పురస్కారం రవీంద్ర భారతిలో. చాలా ఆనందపడిపోయాను. ఆ తర్వాత నాది మన భారత రాష్ట్రపతి నీలం సంజీవ్ రెడ్డి గారి దగ్గర నాది రుక్మిణి కళ్యాణం హరికథాగానం ఏర్పాటు చేశారండి ఇక్కడే. అప్పుడు 1 గంట సేపు చెప్పాను. చాలా ఆనందపడిపోయారు ఆయన. నువ్వు చాలా భవిష్యత్తు ఉందమ్మా, నీకు మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయని వారు అప్పుడు ఆశీర్వదించారు. ఆ తర్వాత సంస్కృత హరికథలు చెబుతూ ఉండగా ఏకైక సంస్కృత హరికథా కళాకారిణి అని జ్ఞాని జైల్ సింగ్ రాష్ట్రపతి ఉండగా వచ్చిందండి. మళ్ళీ మన శంకరదయాళ శర్మ రాష్ట్రపతి ఉండగా ఒక కళాకారిణిగా గుర్తించి సన్మానం చేశారు. ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారేమో మన ఆదిశంకరాచార్యులు వారు ఈ ఇండియా అంతా అంటే ఆయన కాలడి ఇక్కడ కేరళలో ఆ కాలడిలో జన్మించారండి. 1200 సంవత్సరాలైంది. ఒక జ్యోతిని మొత్తం ఇండియా అంతా తీసుకొచ్చి తిప్పి ఆయన సంచరించారు కదా భారతదేశం అంతా. ఆ తర్వాత హిమాలయాల్లో బదరీనాథ్లో ఆ జ్యోతి తీసుకొచ్చారన్నమాట. బదరీనాథ్ వరకు తీసుకొచ్చారు. బదరీనారాయణ్ని వారే స్థాపించారు. ఆయన చిన్నతనంలోనే 33 సంవత్సరాలకే స్వామిలో ఐక్యమైపోయారు. అటువంటి వారి గురించి మనం ఏదో చేయాలని భారత ప్రధానమంత్రి వారి యొక్క పుస్తకాన్ని బుక్ రిలీజింగ్ ఫంక్షన్కు వారిని పిలిచారు. నేను అప్పటికే ఆదిశంకరాచార్య కథాగానం చేయటం, మొత్తం మన మద్రాస్ మ్యూజిక్ అకాడమీలో కథాగానాలు సంస్కృత హరికథలు చాలాసార్లు చేయడం జరిగింది. అక్కడ కూడా నాకు ఉత్తమ కళాకారిణిగా 5 సంవత్సరాలు వరుసగా ఇచ్చారండి. అలా జరిగింది. అప్పుడు నాది హరికథాగానం సంస్కృతంలో చేయమన్నారు. అక్కడ ఒక 1 గంట సేపు నేను బద్రీనాథ్లో చేశాను వారి సమక్షంలో, రాజీవ్ గాంధీ గారి సమక్షంలో. అది ప్రధానమంత్రి గారి దగ్గర జరగడం అది గొప్ప విశేషం. అది కూడా చాలా ఆనందకరమైంది. మేడం, ఇప్పుడు మీతో పాటు ఎంతోమంది ఈ పద్మశ్రీ గ్రహీతలు ఉన్నారు, ఈ పురస్కారాలు మరెన్నో పురస్కారాలు కూడా అందుకున్నారు. వారందరికీ మీరు ఏం చెప్తారు? అయ్యో, వారందరికీ చెప్పేది ఏముందమ్మా, ముఖ్య సరస్వతీదేవి ఎవరిని వరిస్తుందో, ఎవరు ఎంత అభివృద్ధిలో ఉంటారో తెలియదు. మహనీయులు ఇప్పుడు సచ్చిదానంద శాస్త్రి గారిని హరికథలు చిన్నప్పుడు నేను విని ఈ రంగంలోకి వచ్చాను. వారితో మీ వల్లనేనండి నేను ఒక కళాకారిణి అయ్యానని అంటే, అమ్మా నేను ఎంతోమందికి నేను నేర్పించాను, ఎవరు కూడా నా పేరు చెప్పుకోవడానికి కూడా బాధపడుతున్నారు. నేను నీకేమి చెప్పకపోయినా నా హరికథ విని నువ్వు ఈ కళారంగంలో అభివృద్ధిలోకి వచ్చావమ్మా, నువ్వు అంతరంగిక శిష్యురాలి నువ్వు అని ప్రశంసిస్తారండి. ఎప్పుడు కనిపించినా నువ్వే నా శిష్యురాలు అమ్మ అంటూ ఉంటారు. అలా అంతేగాని నేను అంత పెద్ద వారిని నేనేం చేయలేనండి, చెప్పలేను. వారందరూ మహాసరస్వతి పుత్రికలు, వారికి సాష్టాంగ నమస్కారాలేనండి. నాకు కూడా ఇటువంటి పద్మశ్రీ వచ్చిందంటే ఇది ఆ తల్లి యొక్క అనుగ్రహం, పెద్దల యొక్క ఆశీర్వాదం, నా గురువుల యొక్క ఆశీర్వాద బలం వలన వచ్చిందని నేను అనుకుంటున్నానండి. అమ్మ, ఇప్పుడు ఈరోజు మీరు ఇంతటి స్థాయిలో ఇంతటి అభివృద్ధి సాధించి ఈ విధంగా ఉన్నారు. నిజంగా మీరు ఎవరికన్నా మీ కృతజ్ఞతలు తెలియచేయాలి అనుకుంటే ఎవరికి చెప్తారు? ఎవరి గురించి చెప్తారంటున్నారు? చెప్తారు నన్ను ఇంతటిదాన్ని చేసింది సర్వారాయ హరికథా గురుకుల జమీందారులు, వారినే ముందు నేను చెబుతానండి. నాకు విద్య నేర్పించినటువంటి గురువులు, వారికే నేను ఎప్పుడు కృతజ్ఞతలు చెప్పుకుంటాను. అసలు నన్ను ముందు ఒక రకంగా చెప్పాలంటే ఈ అమ్మాయి చాలా అభివృద్ధిలోకి వస్తుందని నటరాజ రామకృష్ణ గారు అక్కడి నుంచి చెప్పేవారు. ఆయన ఎప్పుడు చెప్పేవారండి. 6 మాసాలకు ఒకసారి మా స్కూల్కి వస్తూ మేము ఎలా ప్రాక్టీస్ చేస్తున్నామని చూసేవారు. వారు ఒక్కొక్కళ్ళ చేత కూర్చోబెట్టి పాడించడం, నృత్యం చేయించడం అన్నీ చేయించేవారు. కొందరు అప్పుడు ఆ రోజుల్లో కూడా ఉంటాయి కదా మనస్పర్ధలు అవిను. పరీక్షల్లో నాకు ఉత్తీర్ణత ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి వారేదో రేడియో ఇస్తామని చెప్పేసి అని జమీందారు గారు అనేటప్పటికి అందరూ ముందుకు వస్తాం. అలా మేము ఎంతో ఉత్సాహంగా ముందుకు వచ్చేటప్పటికి అన్నిట్లోనూ ఇటు సంస్కృతంలో, తెలుగులో, హరికథ, ఇటు నృత్యం అన్నిటిలో కూడా నేనే ఫస్ట్ వచ్చానట. అందరూ విడివిడి గురువులు అందరూ వచ్చి మమ్మల్ని పరీక్ష చేశారన్నమాట. 5వ సంవత్సరంలో సర్టిఫికెట్తో పాటు రేడియో ఇస్తారన్నమాట. ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది ఈ అమ్మాయిని. దాన్ని అక్కడ కొంచెం
ఒక ఆయన కరస్పాండెంట్, మనం చెప్పకూడదు అది, నన్ను కొంచెం డిస్కరేజ్ చేసి ఆ అమ్మాయికి ఇవ్వడానికి వీలేదు ఫస్ట్ ప్రైజ్ అని చెప్పేసి అని ఆప్ చేసేసారు. ఆప్ చేసేటప్పటికి ఇంకా నటరాజ రామకృష్ణ గారు నేను 10 సంవత్సరాలు నేను అసలు మళ్ళీ మీ సంస్థలో అడుగు పెట్టనని చెప్పేసి ఆయన వెనక్కి వెళ్ళిపోయారు. అప్పటి నేను మళ్ళీ సంస్కృత హరికథలు చెప్పి నా గురించి నేను ఒక పెద్ద కళాకారిణి అయ్యానని ఆయన ఆనందించే వరకు కూడా మళ్ళీ తర్వాత కపిలేశ్వరపురం రాలేదమ్మా. ఆ తర్వాత వచ్చారు. అంతేగాని అంటే అంత పట్టుదల ఉండేది, అంత గొప్పవారు కాబట్టి ఆయన సంగీతం వీరు కళాకారుడిగా అసలు అంత మాట పట్టింపు అనమాట. ఆ తర్వాత సంస్కృత హరికథలు ఈ అమ్మాయికే నేర్పించాలని వారు చెప్పడంతో నేను నేర్చుకోగలిగాను. అదే అమ్మా, ఒక్కొక్కరుని అభివృద్ధిలోకి తీసుకురావడం కోసం భగవంతుడు పంపిస్తాడనుకుంటా, అంతే, మనదేం లేదండి. అమ్మా, అయితే ఈ తరం వారు ఇటువంటి రంగాల్లో రాణించడానికి మీ పూర్తి సహకారం అందించాలని, అలాగే మరెన్నో పురస్కారాలు మీరు అందుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామమ్మా. ధన్యవాదాలు. చాలా ధన్యరాలమ్మా. అందరికీ కృతజ్ఞతాభివందనం. నాకు ఈ పురస్కారాన్ని, పద్మశ్రీ పురస్కారాన్ని అందజేసినటువంటి భారత ప్రభుత్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతాంజలులు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మ. మా 99 టీవీ ప్రేక్షకుల కోసం ఒక చిన్న కీర్తన హరికథ రూపంలో చెప్పండి. కుమార సంభవం హరికథలో చిన్న ఘట్టాన్ని, పార్వతి బాల్య దశను చెబుతున్నాను. దినే దినే సా పరివర్ధమానా లబ్ధోదయా సాంద్రమసీవలేఖా పుపోష లావణ్య మయాన్ విశేషాన్ జ్యోత్స్నాంతరాణి జ్యోత్స్నాంతరాణీవ కళాంతరాణి జ్యోత్స్నాంతరాణీవ కళాంతరాణి సా బాలా లావణ్యమయాన్ అవయవాన్ జ్యోత్స్నామయాని కళాంతరాణి చంద్రలేఖేవ పుపోష తాంజుహావ పార్వతీతి నామ్నా అభిజనోతి ప్రేమ్నా తాంజుహావ పార్వతీతి నామ్నా అభిజనోతి ప్రేమ్నా మాత్రోమేతి తపసో నిషిద్ధ అధోమాఖ్య సిద్ధ తాంజుహావ పార్వతీతి నామ్నా అభిజనోతి ప్రేమ్నా మాత్రోమేతి తపసో నిషిద్ధ అధోమాఖ్య సిద్ధ బంధుజన ప్రియాం తాం బాలాం పిత్రాదిః పూర్వబంధుజనాగతేన నామ్నా పార్వతీతి జుహావ అభిజన నామ ప్రవృత్యనంతరం సా పార్వతీ నామధేయం ఇతి జగామ. పార్వతీ బాల్యం ఇత్తమగమత్. హిమగిరితనయా రమతే సునయా హిమగిరితనయా రమతే సునయా విమలే బాల్యే విశ్వామూల్యే స్వసఖీ మధ్యే పితృసాన్నిధ్యే స్వసఖీ మధ్యే పితృసాన్నిధ్యే హిమగిరితనయా రమతే సునయా. సా పార్వతీ వస్త్రదంతాదిభిః కృతానాం పుత్రికానాం సీతారామౌ లక్ష్మీనారాయణౌ ఇత్యాదినా కృత్వా ఇతి నామధేయం తత్వా ఇతి బాల్యం చకార. రుక్మిణీదేవి శ్రీకృష్ణ పరమాత్మకు తన గురువుగారైనటువంటి అగ్నిజ్యోతనుణ్ణి రాయబారిగా పంపుతుంది. శ్రీకృష్ణ పరమాత్మ వద్దకు చేరుకుని ఆ బ్రాహ్మణోత్తముడిచ్చినటువంటి లేఖను చదవడానికి ప్రారంభించాడు. అందులో రుక్మిణి కన్నీటి మాలలతో ఆమె దీనాతి దీనంగా ఇలా రాసింది.
శ్రీమాన్ సత్యకామ సత్య సంకల్ప సర్వకామ సర్వరస సర్వగంధ సంకల్పాది గుణవతే కృతాకృత మాతృమాననేయ భేద భిన్న సకల జగధాధారావభాసకాయ నిస్ప్రత్యూహ నిరతిశయానందావధీరిత బ్రహ్మలోకానందాయ విశ్వవైశ్వానరాది సకల నామరూప నిర్వాహకాయ సర్వశక్తి సమన్వితాయ సర్వాంతర్యామినే దుష్ట నిగ్రహ శిష్ట ప్రతిపాలకాయ శ్రీకృష్ణాయ శతకృత్వ సహస్రకృత్వశ్చ నమో నమః. కందుకూరి రుద్రకవి 800 సంవత్సరాల క్రిందట ఒక సుగ్రీవ విజయం అనేటువంటి యక్షగానాన్ని రచించారు. ఆ యక్షగానాన్ని కపిలేశ్వరపుర జమీందారులు శ్రీ సర్వారాయుడురావు బహదూరు గారి యొక్క మన్ననకు పాత్రమైంది. దానిని పుస్తకాన్ని అచ్చువేయించారు మరలా రెండవసారి. దానిని హరికథారూపంగా కొన్ని మార్పులతో, యక్షగానం అంటేనే ఒకరు బహుళంగా చేసేటువంటి బహుపాత్రలతో చేసేటువంటి యక్షగానం ఏకపాత్ర కేళిగా హరికథ. దానిని రాజశేఖరుని లక్ష్మీపతి గురువులు కొన్ని మార్పులతో హరికథారూపంగా మలిపించారు. అందులో ఒక చిన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. దీనావస్థలో తన శక్తులన్నీ కూడా ఉడిగిపోయి అన్నగారికి వాలి అయినటువంటి అన్నగారికి భయపడి ఆ సుగ్రీవుడు ఋష్యముఖాద్రిపైన కాలం వెలబుచ్చుచున్నాడు. శ్రీరాముని యొక్క రాకతో తన జీవితం ధన్యమైనదని, మరల తనకు రాజ్యం తన భార్య అయినటువంటి రుమాకాంత లభిస్తారని ఎంతో ఆనందంతో పొంగిపోయి రామునకు సాష్టాంగ ప్రణతులు సమర్పించి తన దీనగాథను చెప్పుకోగానే శ్రీరామచంద్రుడు కూడా సుగ్రీవునకు తెలియచేశాడు. అంతటా నమ్ము సుగ్రీవ ఇంద్ర నందను వధించి నిఖిల వానర రాజ్యంబో నీకు నిచ్చువాడా, మీలోన మీకును వైరమైన కారణం వేమియనా పల్కే కపివరుండు. నాకు మిత్రుడవైన నీకు అపకారం చేసినటువంటి వాలి నాకు మిత్రుడెలా కాగలడు? వాలిని వధించి వనచర రాజ్యానికి నిన్ను పట్టాభిషేకం చేస్తానని మాట ఇచ్చాడు శ్రీరామచంద్రుడు. తన గాథను తాను ఏ విధంగా బాధలు అనుభవించాడో అసలు విషయాన్ని చెప్పమనగా అన్నీ విశదీకరించి చెప్పాడు. అంతటా శ్రీరామచంద్రుని ఒక్క విషయం అడిగాడు. మా అన్న వాలి చాలా బల పరాక్రమ సంపన్నుడు. 2 పర్వతాలను బంతుల వలె ఎగురవేయగలడు, సాల వృక్షాలను గడ్డి పెరకవలే పెరికివేయగలడు. ఎందుకు రావణాసుడంతటి మహావీరుని తన తోకతో చుట్టి 7 సముద్రాలలో ముంచి తన కుమారుని అంగదుని ఊయలకు ఆటబొమ్మగా బంధించాడు. అటువంటి వాలి పరాక్రమశాలి, అతనితో యుద్ధం చేయడం చాలా కష్టం స్వామి అని అనగానే, నీవు భయపడవలదు, నేను నీకు ఈ వనచర రాజ్యానికి పట్టాభిషిక్తుని చేస్తానని మాట ఇచ్చాడు. అంతటా శ్రీరామచంద్రుడు వనస్థలిలో ఒకవైపున వృక్షం మాటున ఉన్నాడు. ఈయన రణరంగంలో వాలితో యుద్ధం చేస్తున్నాడు. శక్తులన్నీ కూడా ఉడిగిపోయాయి, రక్తసిక్తమైపోయింది శరీరం అంతా కూడా. వాలి ధాటికి ఆగలేక రాముడు నా యొక్క మాటకు కట్టుబడి మాట ఇచ్చాడు కదా, ఆ వాలిని చంపుతానని. ఆయన ఏమైపోయాడని అలా దిక్కులు చూస్తున్నాడు. చెట్టు చాటున శ్రీరామచంద్రుడు నిలబడ్డాడు. వారి ఇరువురి రూపాలు ఒకేలాగా ఉన్నాయని మౌనం వహించాడు బాణం వేయకుండా. అంతటా తన శరీరమంతా రక్తసిక్తమైపోయింది. ఋషిముఖాద్రిపైకి వచ్చి చెట్టు నీడన కూర్చుని దీనాతి దీనంగా బాధపడుతూ ఇలా అంటున్నాడు శ్రీరామునితో. దిక్కు నీవనుచు నమ్మితేనయ్యా దీనదయాళో రామయ్యా, నికముగా వాలిగూల్చు నినుగాల్చు, నికముగా వాలిగూల్తు నినుగాతు, నేనని పలికితివి గదా దయామయ, దిక్కు నీవనుచు.
ఓ మా నిజంగా ఏం చెప్పాలో మాటలు కూడా రావడం లేదు. మా తరం వారు నిజంగా ఈ హరికథ కాలక్షేపాలు అనేది ఎప్పుడు చూడలేదు, కళ్ళకు కట్టినట్లు చూపించారు. నిజంగా గూస్ బంప్స్ వచ్చేసింది. చాలా సంతోషం. నమస్కారం, ధన్యవాదాలండి. సార్, మీకు ఎలా అనిపిస్తుంది? ఒక తోటి కళాకారులు మీరు కూడా నిజంగా మేడంకి పద్మశ్రీ అవార్డు అందుకున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందమ్మా. ఎందుకంటే గత సంవత్సరం తాను సంగీత నాటక అకాడమీ అవార్డు అందుకున్నప్పుడు, అంటే నాకు సంగీత నాటక అకాడమీతో చాలా ఏళ్ళుగా, అంటే దాదాపు 1980 నుంచి అనుబంధం ఉంది. వాళ్ళందరూ ఆఫీసర్స్ దగ్గర నుంచి అందరు కళాకారులు అందులో ఉండేవాళ్ళు. వాళ్ళందరూ అన్నారన్నమాట, ఒకే ఫీల్డ్లో ఉన్నటువంటి భార్యాభర్తలు, అంటే నృత్యంలో భార్యాభర్తలు కానీ, సంగీతంలో అన్నదమ్ములు కానీ, లేకుంటే సంగీతంలో మృదంగంలో అన్నదమ్ములు కానీ, ఇలాగా సంగీత నాటక అకాడమీ అవార్డు ఇప్పటి వరకు చాలామందికి అందజేసింది. కానీ ఇప్పుడు ఒకే ఇంట్లో డిఫరెంట్ ఫీల్డ్స్, అంటే నువ్వేమో నృత్యకళకు సంబంధించిన వారివి, వారేమో హరికథ కళా ప్రక్రియకు సంబంధించిన డిఫరెంట్ ఆర్టిస్టులకి మొదటిసారి మేము సంగీత నాటక అకాడమీ అవార్డుని ఇస్తున్నాము అని అన్నప్పుడు చాలామంది అప్రిషియేట్ చేశారు. అందుకని ఆ రకంగా ఎప్పుడు ఎవరు ఆలోచించి ఉండరు, అందుకోసమే అలా ఆలోచించారనమాట. ఇంకా పద్మశ్రీ అవార్డు రావడం అంటే ప్రతి కళాకారుడికి ఒక రకమైనటువంటి ప్రోత్సాహం ఉండాలి. పూర్వం అంటే ఏంటంటే రాజులు వాళ్ళని పోషించేవారు, వాళ్ళకి కావలసిన ఏర్పాట్లన్నీ ఆ రాజులు ఏర్పాటు చేసేవారు. ఆ తర్వాత జమీందారు సంస్థ వచ్చినప్పుడు జమీందారులందరూ కూడా అలాగే వారికి భూములు కానీ, లేకుంటే వారికి నిత్యావసరాలు కానీ, లేకుంటే వారికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసి ఆయా కళలన్నింటినీ వాళ్ళు పోషించేవారు. వాడు సాహిత్యం అయితేనేమి, సంగీతం అయితేనేమి, నృత్యం అయితేనేమి, ఇవన్నీ కళని కూడా రాజులు పోషించేవారు. వారికి కావాల్సినటువంటి అవసరాలను చూసేవారు. ఇప్పుడు అన్నీ పోయాయి, రాజుల వ్యవస్థ పోయింది, జమీందారు వ్యవస్థ పోయింది. ఇప్పుడు ప్రజాపాలన కాబట్టి, ప్రజాప్రభుత్వం వచ్చింది కాబట్టి, ఇప్పుడు ప్రజాప్రభుత్వంలో ఏంటంటే ప్రజలే కళాకారులను పోషించాలి లేదా ప్రభుత్వం పోషించాలి. ప్రజలు వాళ్ళకున్న శక్తుల ప్రకారంగా వాళ్ళు ఏదో పండుగలప్పుడు కానీ, లేకుంటే ఇతర ఉత్సవాల సందర్భంలో సంగీతం కానీ, నృత్యం కానీ, సాహిత్య సభలు కానీ ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు ప్రభుత్వాలు వచ్చాయి కాబట్టి ప్రభుత్వం తరఫున కూడా కళాకారుల్ని ప్రోత్సహిస్తూ వాళ్ళకి ఒక అవార్డులు కానీ, ఒక యంగ్ డాన్సర్స్ ఉంటే వాళ్ళకి ఒక స్కాలర్షిప్ కానీ, లేకుంటే వృద్ధాప్య పింఛన్ కానీ, ఇలాంటివి ఇచ్చినప్పుడు, ఇలాంటివి దొరికినప్పుడే ఈ కళలు కానీ కళాకారులు కానీ బ్రతికే అవకాశం ఉంటుంది. ఈ అవార్డులైనా రివార్డులైనా ఏవైనా కూడా ఒక కళాకారుడికి మంచి ఉత్తేజాన్ని ఇస్తాయని నా అభిప్రాయం. సరే, అయితే మీరు చెప్పినట్లుగా ఎంతటి గొప్ప రంగమైనా కూడా మనం అభివృద్ధి చెందాలంటే ప్రోత్సాహం, ఈ గుర్తింపు అనేది ఎంతో ముఖ్యం. నిజంగా మేడంకి కష్టపడిన దానికి ఈరోజు తగిన ప్రతిఫలం వచ్చిందని మీరు అనుకుంటున్నారు? తప్పకుండా. ఎందుకంటే తను 14వ ఏట వెళ్ళి ఆ సంస్థలో దాదాపు 20 సంవత్సరాలు ఉండి అక్కడి నుంచి మళ్ళీ, అంటే ఆ సంస్థ వేరు, ఆ జమీందారు సంస్థ వేరు. తనకేంటంటే కష్టం అంటే ఏంటో తెలియకుండా తన ప్రదర్శనలకు వెళ్ళడం, ప్రదర్శన చేయడం, రావడం, ఒక రాణివాసంలో యువరాణులకు ఉన్నటువంటి అట్మాస్ఫియర్లో తను పెరిగి కేవలం మళ్ళా తన వివాహానంతరం ఒక సెకండ్ స్టేజ్ అన్నమాట, సెకండ్ ఇన్నింగ్స్ లాగా వచ్చి, అంటే ఇంకా ఇల్లు, మళ్ళీ సంసారం చూసుకోవడం, బాధ్యతలు, అంటే ఇంటి బాధ్యతలు, తర్వాత తన కళా ప్రక్రియ, ఇవి రెండిట్లలో తను అడ్జస్ట్ అవ్వడానికి కొంత టైం పట్టింది. తర్వాత ఇంకా తనకంటే అలాంటి సిచ్యువేషన్స్ వస్తాయని ముందే కొంత మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉంది కాబట్టి తను మేనేజ్ చేసుకోగలిగింది. తన కష్టానికి ఈరోజు అంటే ఒకే సంవత్సరం లోపల 2 అవార్డులు తీసుకోవడం నిజంగా బహుశా నేను అనుకుంటాను ఆమెకు దక్కిన మొదటి అవకాశం అని అనుకుంటున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి స్పెషల్ చిట్ చాట్. కీప్ వాచింగ్ 99 టీవీ.